హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్లో లెంత్ సిలబస్ని థియరీ కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోనే కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో దేర్ ఆర్ సెర్టన్ ప్లేలిస్ట్ ఇన్ మై ఛానల్. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇదేమో పేపర్స్, డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మెయిన్స్, రీజనింగ్, ఇంకా సెక్షన్స్ పెట్టాను. ఇక్కడేమో హిస్టరీకి సంబంధించిన ప్లేలిస్ట్. దీన్ని ఎక్కువ మంది ఏమీ వ్యూ చేయలేదు. సో ఐ థాట్ మేబీ మీకు అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా, బట్ పాలిటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాలిటీలో ఇప్పటికీ నేను 30 వీడియోస్ అప్లోడ్ చేశాను. 25 క్వశ్చన్స్ తోటి ఉన్నాయి. మ్యాక్సిమం పాలిటీ యొక్క సిలబస్ని మీరు మ్యాక్సిమం 70 to 80% కవర్ చేస్తారు ఈ వీడియోస్ అన్ని చూస్తే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి. సో మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకసారి అయితే టచ్ చేయండి. సో ఈరోజు అయితే నేను చేస్తుంది ఏంటి అని అంటే రీజనింగ్ పేపర్, రీజనింగ్ కాదు, టోటల్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్ అనమాట. రేట్ చేయకుండా చేద్దాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనమాట. టోటల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంది, జిఎస్ లేదు. ఓకే, అండ్ ఇందులో మీరు నేర్చుకోబోయేది ఏంటి అంటే స్ట్రాటజీ, అటెంప్టింగ్ స్ట్రాటజీ కూడా చూపిస్తాను ఎలా చేయాలి అని చెప్పేసి. టైం సేవింగ్ అటెంప్ట్ స్ట్రాటజీ, ATTEMPT అటెంప్ట్ స్ట్రాటజీ, EGY అటెంప్ట్ స్ట్రాటజీ. ఇంకా మనం ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ని మార్క్ అండ్ రివ్యూ చేయాలి, టైం ఎలా సేవ్ చేసుకోవాలి, దాని గురించే ఇదంతా పేపరు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు పేపరు, మీకు కొంచెం స్లో చేసుకుని చూడండి. ఇది 13th అక్టోబర్ షిఫ్ట్ 1 యొక్క CBT2 పేపరు, మెయిన్స్ పేపర్ ఇది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2 పేపరు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇస్ రిలేటెడ్ సబ్సిక్వెంట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అండ్ లాజిక్. ఓకే, ఇక్కడ చూడండి, వాష్ ఇలాగ వచ్చింది, NEST ఇలాగ వచ్చింది. సో చూద్దాం. WASH వాష్, HSWA. ఓకే, WA SHని రివర్స్ చేశాడు, SH లాగా. ఓకే, ఆ తర్వాత HSWA దాన్ని ఎలా చేశాడో చూద్దాం. WSAH. ఓకే, ఏ అనేది ఇక్కడికి వచ్చింది, హెచ్ అనేది టోటల్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఓకే, అది గుర్తుంచుకోండి పొజిషన్. ఎస్ పొజిషన్ సేమ్ ఉంది, W పొజిషన్ ఫస్ట్కి వెళ్ళింది, ఈ లాస్ట్ నుంచి ఉన్నది ఫస్ట్కి వెళ్ళింది. సేమ్ నెక్స్ట్ కూడా అలాగే ఉంది, మీరు చెక్ చేయొచ్చు, బట్ మనకు టైం లేదు కాబట్టి ఇదే మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ కూడా అలాగే ఉందో చూడండి. సో ఇక్కడ ఈ ఉంది, ఏ అనేది ఇక్కడికి వచ్చింది కదా, ఈ అనేది కూడా ఇక్కడికి వచ్చింది. ఓకే, సో అలాగే ఉంది. ఇప్పుడు ఆప్షన్స్లో మ్యాచ్ చేసి చూద్దాం. ఫస్ట్ TRAY కదా, జస్ట్ TR అనేది ఇక్కడ ఉండాలి, AY అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, TR అనేది ఇక్కడ లేదు, సో ఇది కానే కాదు. FOGS, FO ఇక్కడ ఉంది, GS రివర్స్ అయింది. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ O అనేది ఇక్కడ ఉండాలి, A అనేది ఇక్కడికి వచ్చినప్పుడు O అనేది సెకండ్ ఇక్కడ రావాలి, ఇక్కడ O ఉండాలి. సో ఇది కూడా అవ్వట్లేదు. ఓకే, PACE ఇక్కడ P ఇక్కడే ఉంది, సో ఇది అసలుకే కాదు. మిగిలిన ఆప్షన్ ఇదే, మనం డైరెక్ట్గా బ్లైండ్ పెట్టదు, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఆయిల్స్, సాయిల్ అదే అలాగైపోయింది. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఈ క్వశ్చన్ ఇది ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్, ఇంటూ అండ్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్. ఓకే, చూద్దాం. 32 మైనస్ ఉంటే ప్లస్, 15 డివైడెడ్ బై ఉంటే ఇంటూ 5, ప్లస్ ఉంటే మైనస్, 10 డివైడెడ్ బై 2, ఇంటూ ఉంటే డివైడ్ బై 2. ఓకే, రాసేసాం కదా. సో మీరు ఈ మల్టిప్లికేషన్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత ప్లస్ మైనస్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డివిజన్ చేయాలి, లేదంటే హాఫ్ బ్రాకెట్ అని ఇలాగ ఉంటుంది కదా, అది లేదా ఇది, అది సాల్వ్ చేయాలి ఫస్ట్. ఆ రూల్ గుర్తుంచుకోండి. సో నేనైతే ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తాను. 10/2 అంటే 5 వస్తుంది, ఇది మొత్తం 5 అవుద్ది. తర్వాత మల్టిప్లికేషన్ 15 5 75 మైనస్ 5, 32 + 75 మైనస్ 5, 32 + 70 ఎంత? 102. ఆన్సర్ వచ్చేసి 102. ఓకే, ఆన్సర్ వచ్చేసి 102. హెన్స్ ఆప్షన్ 4 102 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది పర్సంటేజ్, అదే సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చనే. ఏ మెషిన్ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. If the current value of the machine is 1, what will be its value after 2 years? 10% per annum. డిప్రిషియేట్ అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట, అంటే ఇంటూ 9/10 అవుతుంది, అంటే 9/10 అనమాట ఫ్రాక్షన్. అది 10% పెరగదు, 10% తగ్గుతుంది, అంటే 1/10% తగ్గుతుంది. మీకు అర్థమై ఉంటుంది ఈ క్వశ్చన్ ఆల్రెడీ. సో 2 టైమ్స్ జరుగుతుంది అలాగా, ఇంటూ 9/10 ఇంటూ 9/10 అనమాట. ఇది తీసేసి ఇంటూ 10,000. ఇదంతా మనం చేయక్కర్లేదు, 81 అని డైరెక్ట్ తెలుసు. 9 9 are 81, కింద అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి 81 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 81. ఓకే, ఇక్కడ చూడు. ద రేషియో ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఆఫ్ 4 యాంగిల్ WXYZ is 2:3:3:4. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనం సమ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ యొక్క యాంగిల్స్ ఎంత ఉంటాయి? 360 degrees ఉంటుంది యాంగిల్ వచ్చేసి. ఓకే, 2x 3x 3x 4x. ఓకే, 6x + 4x 10x
12x ఈజ్ ఈక్వల్ టు 360, 12 1 12 30, ఓకే. x ఈజ్ ఈక్వల్ టు 30 అనమాట రేషియో. సో ఎక్స్ అడిగాడు, ఇది డబ్ల్యూ, ఇది ఎక్స్, 33 90, ఆన్సర్ వచ్చేసి 90 అనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్ స్లైడ్ మిస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం మనం 40 సెకండ్స్ కంటే తక్కువలోనే చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బట్ ఇదేంటంటే మనం కంపేర్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో రాసుకోండి ఇక్కడ. ఫుడ్ ఈజ్ టేస్టీ, ఫుడ్ ఈజ్ టేస్టీ అండ్ స్నాక్ ఈజ్ గుడ్, SNACK ఈజ్ గుడ్, స్నాక్ ఈజ్ గుడ్ అని ఉంది. ఓకే, వీటి ఇంకా థర్డ్ వన్ కూడా ఉంది, టేస్టీ గుడ్ మీల్, TASTY గుడ్ మీల్, MEAL మీల్. ఓకే, టేస్టీ గుడ్ మీల్ అని ఉంది కదా. ఓకే, చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మీల్, మీల్ యొక్క కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఈ రెండింటిని కంపేర్ చేద్దాము. గుడ్, ఇక్కడ కూడా గుడ్ ఉంది, ఇక్కడ కూడా గుడ్ ఉంది. సో ఈ సెకండ్ వన్ ఏంటి? XLRTBN PJ. సో ఇందులో కామన్ ఉన్నది ఏంటి? BN. సో గుడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు BN, ఇది వచ్చేసింది. ఓకే, BN. అండ్ ఇక్కడ చూడండి, ఫుడ్ ఈజ్ టేస్టీ, స్నాక్ ఈజ్ గుడ్, ఈజ్ ఉంది కామన్ ఈ రెండింటిల్లో. పైన ఉన్న దాంట్లో GM RT PJ RT. సో ఈజ్ అంటే RT అంటే ఇది, సో RT అంటే ఇదని వచ్చేసింది. అండ్ టేస్టీ కూడా ఇక్కడ చూడండి, ఫుడ్ ఈజ్ టేస్టీ, ఇక్కడ కూడా టేస్టీ కామన్ ఉంది. ఓకే, RT వాల్యూ వచ్చేసింది మనకి, RT వాల్యూ వచ్చింది. సో RTని తీసేద్దాం ఇక్కడ, GM PJ లాస్ట్కి PJ. సో టేస్టీ అంటే PJ అని అర్థం. ఓకే, టేస్టీ అని అంటే PJ అని అర్థం. సో ఓకే, గుడ్ వచ్చేసి BN. ఓకే, ఇంకా ఏం మిగిలింది? మీల్ అనేది మిగిలింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూద్దాం, PJ BN DV ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈస్ DV. చూసారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ 4 pens and 5 notebooks is ₹130. If the price of a pen is increased by 25% and the price of the notebook is decreased by 20%, then the price of 2 pens and 4 notebooks. ఓకే, రాసుకుందాం డైరెక్ట్గా. 4 pens plus 5 notebooks is equal to 130. If price of a pen is increases by 25% అంటే 1/4, 25% is equal to 1/4 ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 5/4 అవుద్ది అనమాట. ఇంటూ 5/4 అని ఇక్కడ రాసా, 5/4. అండ్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్ డిక్రీజ్ బై 20%, 20% అంటే 1/5 అనమాట. 1/4, 5లో నుంచి 1 డిక్రీజ్ అవుతుంది, 4/5 ఇంటూ 4/5. అలా చేస్తే అప్పుడు చూడండి, దెన్ ద ప్రైస్ ఆఫ్ 2 pens, 2p ఇంటూ 5/4 ప్లస్ 4 notebooks, 4 ఇంటూ 4/5 n ఈజ్ ఈక్వల్ టు 82. ఓకే, 82 కదా. 2 1 2 2 4 4 16, 5 ఇక్కడ 10 వస్తుంది కింద, 2 5 10 కదా. ఓకే, దీన్ని LCM చేద్దాము. 2 5 10/25p ప్లస్ 5 2 8n ఈజ్ ఈక్వల్ టు 82. సో ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం మనం. ఇది సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది? 25p ప్లస్ 8n ఈజ్ ఈక్వల్ టు 820. ఓకే, మనకు కావాల్సింది వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ 1 pen and 2 notebook. 1 pen and 2 notebook అని ఇచ్చినప్పుడు దీన్ని దాంట్లో నుంచి మల్టిప్లై చేసి 1ని దాంట్లో మల్టిప్లై చేసి దీంట్లో చేస్తే వస్తుంది. 1 pen రావాలి మనకి. 4 ఇంటూ 6 చేస్తే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేస్తే 24 pen 30 వస్తుంది. అండ్ ఓకే, నో సమ్వేర్ ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యాను నేను. జస్ట్ ఏ మినిట్. సమ్వేర్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 4 ఇంటూ 4 16 కాకుండా ఓన్లీ 2తో చేశాను. 62, ఇక్కడ 32 రావాలి ఆన్సర్. ఓకే, 32 రావాలి. సో ఇది 32 అనమాట. ఒకసారి క్లియర్గా ఎరేజ్ చేస్తాను. ఓకే, సో ఎగ్జామ్లో కానీ ఇలాంటి మిస్టేక్ జరిగితే మనకి టైం అంతా ఎగిరిపోద్ది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఇక్కడ ప్రింట్ సరిగ్గా కనపడలేదు కాబట్టి ఇలా చేశాను. 32n 32n. ఓకే, దీన్ని కానీ 6తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 2n's వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము అని అంటే ఈక్వేషన్ 1 ఇంటూ 6 మైనస్, ఓకే అయినా సరే చిన్నదే వస్తుంది, 1 ఇంటూ 6 మైనస్ 2. ఓకే, ఈక్వేషన్ 2తో మైనస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఇక్కడ చేస్తాను. ఈక్వేషన్ 1ని 6తో మైనస్ చేస్తే 24n ప్లస్ 24p ప్లస్ 30n ఈజ్ ఈక్వల్ టు 130. ఓకే, 24p ప్లస్ 30n ఈజ్ ఈక్వల్ టు 130. అండ్ ఇదంతా 25p, 2 ఈక్వేషన్.
25p ప్లస్ 32n ఈజ్ ఈక్వల్ టు 820. ఓకే, 820 మైనస్ చేయండి, 1p మైనస్ 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 1p ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 130 మైనస్ పోతే 12 నుంచి 3 పోతే 9, 7 నుంచి 1 పోతే 690. ఓకే, అరే అగైన్ నేను ఏదో మిస్టేక్ చేశానా? ఓకే, 130ని కూడా 6తో మల్టిప్లై చేయాలి. 13 6 78. ఓకే, ఇక్కడ 78 వస్తుంది ఆన్సర్. 78, 12 నుంచి 8 పోతే 4. ఓకే, 12 నుంచి 8 పోతే 4, 7 నుంచి 7 పోతే 0, 40. ఆన్సర్ వచ్చేసి 40 అనమాట. సారీ, క్యాలిక్యులేషన్ చాలా చండాలంగా వచ్చింది, మీకైతే అర్థమై ఉంటుంది ఎలా చేయాలి అని. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 40. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్. ఇన్ ద క్వశ్చన్ ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, బట్ ఇది ఎందుకు అని అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు, హార్డ్ ఇవ్వచ్చు. సో దీన్ని ఏం చేస్తాను అంటే మార్క్ అండ్ రివ్యూ చేస్తాను ఎగ్జామ్లో. దీన్ని లాస్ట్కి చూద్దాం, ఎందుకంటే ఇంత పెద్ద లెవెల్లో ఉంది క్వశ్చన్, ఇన్ని లైన్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు చేసి టైం వేస్ట్ చేయడం వేస్ట్, ఎందుకంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, మనం వాటిని ఫస్ట్ కవర్ చేయాలి ఫస్ట్ రౌండ్లో. ఓకే, ఆన్సర్ని మిస్ అవ్వకండి. ఓకే, ఇక్కడ చూడండి, 6 ఈజ్ రిలేటెడ్ టు 34 ఫాలోయింగ్ సెట్ అండ్ లాజిక్, సేమ్ as 8 is related to 46. To which of the following options 10 is related? ఓకే, 13ని 1 into 3 అలా నెంబర్స్ కింద బ్రేక్ చేద్దారు. సో మల్టిప్లికేషన్ డివిజన్ ఉంది. ఓకే, 6కి వచ్చేసి 34 ఉంది, 8కి వచ్చేసి 46 ఉంది. ఓకే, చూద్దాం. 6 స్క్వేర్ ఎంత? 36 మైనస్ 2, 8 స్క్వేర్ 64 అవుతుంది. అబ్బో, అది చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే, 6 ఇంటూ 5 ప్లస్ 4, 8 ఇంటూ 5 ప్లస్ 8 మైనస్ 2, ఆగు, 6 ఇంటూ 5 చేస్తే 30 వస్తుంది, ప్లస్ 6 మైనస్ 2 చేస్తే 30 ప్లస్ 4 34. ఓకే, 8 ఇంటూ 5 చేస్తే 40 వస్తుంది, ప్లస్ 8 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, వచ్చేసింది ఆన్సర్. సో 10 ఇంటూ 5 ప్లస్ 10 మైనస్ 2 58. ఆన్సర్ వచ్చేసి 58. ఓకే, 58 ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే, చూసారు కదా, ఇది జస్ట్ ఎంత 20 సెకండ్స్లో అయిపోద్ది ఈజీగా క్వశ్చన్, మీరు చేసేయచ్చు. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఇస్ 1200. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ 2 successive discounts of 5%, 15% on the market price. By how many rupees is the selling price less than the market price? ఓకే, 5, 15. ఈ క్వశ్చన్ చూడండి, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, 5%, 15%. దీన్ని మీరు టూ మెథడ్స్తో చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మెథడ్ వచ్చేసి 1200 ఇంటూ 5% అంటే ఎంత? 1/25 అంటే 5% కదా, 95/100 ఇంటూ 15% అని అంటే 10 పోతే 90, 90 85, 85/100 చేస్తే మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ బాగా కష్టము, ఇబ్బంది, కొంతమందికి చేయడం రాదంటారు. నాకైతే మల్టిప్లికేషన్ కూడా వస్తుంది, నేను ఇలా కూడా చేస్తాను. బట్ నాకు ఇంకో మెథడ్ ఉంది, సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు -5 -15 అనుకుంటా కదా, మీకు తెలుసో లేదో ఫార్ములా ఉంటుంది, A + B - AB/100. ఓకే, యాక్చువల్లీ AB + 100 ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేయడం వల్ల. సో ఫార్ములా అయితే గుర్తుంచుకోండి, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై A% అండ్ దెన్ ఇంక్రీస్డ్ బై B%, దెన్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు A + B + AB/100 అనమాట. నేను ఇక్కడ జస్ట్ సైన్స్ని రివర్స్ చేశాను అంటే, సో నేనైతే ఫార్ములా వాడతాను. ఓకే, నేనైతే ఆ ఫార్ములా వాడతాను కాబట్టి నాకైతే ఆ క్యాలిక్యులేషన్ ఈజీ అనిపిస్తుంది ఈ క్వశ్చన్కి, ఎందుకంటే 5, 15 యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఆ మెథడ్లో చేస్తాను. ఈ మెథడ్లో మీకు ఇంకో మెథడ్ కన్వీనియంట్ ఉంటే మీరు నేర్చుకున్నది అదే చేయండి, ఈ మెథడే చేయాలని ఏం లేదు. ఓకే, జస్ట్ మనం ఏంది అని అంటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేనైతే ఈ A + B అను 5 + 15 - 75/100. ఓకే, 5 + 15 20 - 75/100 అంత డిస్కౌంట్ రిజల్టెంట్ అంత తగ్గుద్ది అనమాట ప్రైస్. 20 - 0.25/25 3 - 25 4 20 - 3/4 చేస్తే ఎంత? 420 = 80, 420 = 80, 80 - 3. నో అలా కూడా అక్కర్లేదు, జస్ట్ 20 - 0.75 చేయండి, అది ఈజీ. 20.00 5 2 9 1 19.25. ఈ 12 × 19.25 చేయండి చాలు, ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూస్తే. ఆన్ మార్కెట్ ప్రైస్, బై హౌ మెనీ రూపీస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ మార్కెట్ ప్రైస్ అని అడిగాడు. సో మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టండి, ఇది సపరేట్. ఓకే, ఇది సపరేట్. సో 19.25% ఎంతో చూద్దాం 1200కి. 19% తీయండి చాలు, 19.25 చేయండి. ఓకే, 19.25 × 12. ఓకే,
నేను చెప్పిన మల్టిప్లికేషన్ ట్రిక్ మీకు ఐడియా ఉందో లేదో, 12 తోటి ఇలాగా 1 9 2 5, 2 into 1 is 2, 2 9s are 18, 2 2s are 4, 2 5s are 10, 0 1 carry, 5 plus 4 9 10, 1 carry, 8 plus 2 10 11, 1 1, 2 carry, 9 after 10 11 13, ఓకే 3 1, 231.00 ఏదో వస్తుంది ఆన్సర్లో. 231 ఎక్కడ ఉందో చూడండి. ఓకే 231 ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే 231 అంత తక్కువ ఉంది, అంత తగ్గింది అనమాట. ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ ఇంక్రీజ్ బై 15% అండ్ దెన్ డిస్కౌంట్ 8% అప్లైడ్. ఓకే 15% ఇంక్రీజ్ చేశాడు, 8% డిస్కౌంట్ ఇచ్చాడు. ఫైన్ నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్. ఓకే సేమ్ నేను అదే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100 చేస్తాను. లేదంటే ఇక్కడ చూడండి ప్లస్ 15 మైనస్ 8% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి అలాగే చేస్తా. 15 మైనస్ 8 మైనస్ 15 ఇంటూ 8/100. ఇక్కడ ప్లస్ 15కి మైనస్ వచ్చేస్తుంది 8 యొక్క, ఈ 8 మైనస్ని ఇక్కడ తీసుకుని. ఓకే 15 మైనస్ 8 చేస్తే ఎంత? 7 మైనస్ 8 5 40, 8 1 8, 120/100 అంతేనా? అంతే యా 120/100. 7 మైనస్ 1.2, 7.0 1.2 మైనస్. ఓకే 8 6లో నుంచి 1 పోతే 5, 5.8, 5.8% డిఫరెన్స్ ఉంది. నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఐ మీన్ మైనస్ 1.52% తగ్గింది, 7% పెరిగింది. ఓవరాల్ ఆన్సర్ ఇస్ 5.8% మీకు గుర్తుంటే. ఓకే ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ అండ్ ఆల్సో చాలా చాలా తప్పులు పోతాయి కాబట్టి మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, మిస్టేక్స్ ఉండకూడదు. ఓకే స్టార్ట్ చేద్దాం. 0.848 డివైడెడ్ బై 0.8 ఇంటూ 1/2 ప్లస్ 0.125 డివైడెడ్ బై 5/2 ఇంటూ 0.4. ఓకే 0.4 అని ఉంది. సో ఫస్ట్ మనం డివైడెడ్ బై చేయాలి. సో చూద్దాం. ఓకే నేనైతే ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇలా చేస్తా చూడండి. 848/1000 ఇంటూ 8/10 కదా, ఇంటూ 10/8 చేయాలి, ఇంటూ 1/2. ఓకే ప్లస్ 125/1000 ఇంటూ 2/5 ఇంటూ 4/10. ఓకే ఇలా చేసాం కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 10 ఒక 0 క్యాన్సల్, 8 1 జా 8, 8 6 జా 48, 2 1 జా 2 5 జా 2 3 జా. ఓకే ఇక్కడ ఎంత వచ్చింది? 53/10 వచ్చింది ఆన్సర్. ఓకే 100 అని 1000 ఇక్కడ ఉండాలి, సారీ 53/100 ఉండాలి. ఓకే 53/100 ప్లస్ ఇక్కడ చూడండి 525 జా. ఓకే 25 1 జా 25 ఇంటూ 4 జా 100, ఇక్కడ 40 వస్తుంది. 4 1 జా 4 10 జా. ఓకే సో 2/100 వచ్చింది ఇక్కడ, అంతే కదా. 2/100 ఆన్సర్ వచ్చేసి 55/100 అంటే 0.55. ఆన్సర్ 0.55. ఓకే చూసారు కదా. ద రేషియో ఆఫ్ salaries of 2 employees is 3:4. If the first employee's salary is increased by 10% and the second employee's salary is increased by 20%, what will be the ratio of the new salaries? ఓకే ఇది ఈజీ క్వశ్చనే. కొంతమంది మార్క్ అండ్ రివ్యూ కూడా చేయొచ్చు, తర్వాత సెకండ్ రౌండ్లో చేసుకుందామని. నాకైతే ఈజీ క్వశ్చన్ నాకు అనిపించింది. సో నేనైతే దీన్ని ఇక్కడే సాల్వ్ చేస్తాను, ఎందుకంటే నాకు రేషియోలో బాగానే గ్రిప్ ఉంది కాబట్టి. సో 2 persons salaries 3:4. ఓకే 3:4 ఉంది. ఓకే 300 400 అనుకోండి. ఓకే ఫస్ట్ ఎంప్లాయీ సాలరీ ఇంక్రీజ్ బై 10% ఇంటూ 11/10. ఓకే సెకండ్ ఎంప్లాయీ సాలరీ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ విల్ బి న్యూ రేషియో అని అడుగుతున్నాడు. ఇంటూ 12/10. ఏముంది అసలు ఈ 100 కూడా అవసరం లేదు మనకి. 3 into 11/10 ఈజ్ టు 4 into 12/10 చేయొచ్చు రేషియో కింద. 10 క్యాన్సల్. ఓకే 3 1 జా 3 4 జా 12. ఓకే 11:16. ఆన్సర్ 11:16. ఓకే 11:16 వచ్చేసింది. A group of 30 students has secured average marks of 70. Another group of 20 students has secured average marks of 80. What is the average marks secured by students of both groups taken together? ఓకే ఇది వచ్చేసి అలిగేషన్ అనే ట్రిక్ వాడి చేస్తారు. మీకు అలిగేషన్ అంటే ఐడియా లేకపోతే అలిగేషన్ యూట్యూబ్లో కొట్టి చూడండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో నేను డైరెక్ట్గా చేస్తున్నా. ఓకే సో ఫస్ట్ 30 స్టూడెంట్స్ నెంబర్ యావరేజ్. 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 70 అండ్ 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 80. వీళ్ళ యొక్క రిజల్టెంట్ యావరేజ్ ఎంత? ఓకే నేను అలిగేషన్ కూడా వాడట్లేదు, సారీ దీనికి అలిగేషన్ అవసరం లేదు. జస్ట్ రేషియో పద్ధతిలోనే చేయొచ్చు. ఈజీ ట్రిక్ ఇది.
ఈ ట్రిక్ చెప్తే చూడండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలని, బట్ తెలియని వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం. ఓకే, ఇది నెంబర్స్ని ఎప్పుడైనా సరే మనం 30-20 అని తీసుకోకర్రేజ్ యావరేజ్ చేయడానికి 3:2 అని కూడా తీసుకోవచ్చు. ఓకే, ముగ్గురు ఇక్కడ 3:2 రేషియోలో ఉన్నారు, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ యావరేజెస్ సేమే ఉంటాయి ఎంతమంది ఉన్నా సరే. 3 7 210, ఓకే, 2 8 160 యాడ్ చేయండి ఫస్ట్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ అది గుర్తుంచుకోండి. 6 7 370/5. ఓకే, 3 + 2 ఎంత 5 అవుద్ది, అదే ఇది. 5 7 35, 5 4 20, ఆన్సర్ వచ్చేసి 74. చూసారు కదా, ఈజీగా చేసి పడేయచ్చు. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 5% per annum ఫర్ 2 years. ఈజీ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, 5% per annum ఫర్ 2 years అంటే 10% వచ్చేసి 500 అవుతుంది. చూసే చెప్పేయచ్చు. 10% 1/10 చేస్తే 500 అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 500. చూసారు కదా, 3 సెకండ్ క్వశ్చన్, 3 సెకండ్లో చేయొచ్చు దాన్ని. మనమే అనవసరంగా కాంప్లికేటెడ్ చేస్తున్నాం, అందుకే కొన్ని క్వశ్చన్స్ని స్కిప్ చేయాలి. అదే సెకండ్ రౌండ్లోనే చేయాలి, మార్క్ అండ్ రివ్యూ పెట్టుకుని సెకండ్ రౌండ్లో చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ సెట్ అండ్ ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ పేర్స్. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. 11కి 68 ఎలాగో 14కి 86 అలాగా. ఓకే, ఇదేంది ఇలాగ వస్తుంది 10. ఓకే, వెరీ వెరీ సారీ, కొంచెం నాకు పీపీటీ యూజ్ చేయడం రాలేదు. ఓకే, 11 × 6 + 2 = 68. 14 × 6 చేస్తే 6 4 24, 6 1 6, 84 + 2 = 80. డెడ్ ఈజీ క్వశ్చన్ వచ్చేసింది మనకు ఆన్సర్. 17 × 6 + 2, 17 × 6 60 42. ఓకే, 102 + 2 = 104. ఇక్కడ వచ్చేసింది ఆన్సర్ 17 104. ఓకే, ఇంకా వేరే అవసరం కూడా లేదు. ఇది చూడండి, ఇవి అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్ లేదా డే అరేంజ్మెంట్, ఇవన్నీ డే అరేంజ్మెంట్ క్వశ్చన్ చూడగానే చెప్పేయచ్చు. ARRANGMENT. మీకు టైం కన్జ్యూమింగ్, ఇది టైం CONSUMING, టైం కన్జ్యూమింగ్, టైం చాలా వేస్ట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఏం చేయాలంటే మార్క్ అండ్ రివ్యూ, మీకు వచ్చినా సరే ఈజీ అనిపిస్తున్నా సరే, నేనైతే మ్యాక్సిమం ఇది టైం వేస్ట్, ఎక్కువ లెంత్ ఉంది, క్వశ్చన్ కూడా ఎక్కువ లెంత్ ఉంది చదవడానికి కండిషన్స్. సో మార్క్ అండ్ రివ్యూ చేస్తాను నేనైతే. ఓకే, ఆన్సర్ ఇగ్నోర్ చేయండి, మనం లాస్ట్లో చూద్దాం దాన్ని ఎలా చేయాలి అని. ఈ క్వశ్చన్ చూడండి, ఈ నెంబర్ సిరీస్ కూడా కొన్నిసార్లు వస్తుంది, రాకపోవచ్చు, అది మీ అదృష్టం బట్టి ఉంటుంది. బట్ ఒక ట్రై అయితే చేయండి. రాలేదు అని అంటే మ్యాక్సిమం దీన్ని కూడా నేను నెక్స్ట్ రౌండ్లోనే చేయొచ్చు. ఓకే, దీన్ని కూడా మార్క్ అండ్ రివ్యూ చేద్దాం మనం. మనకి రావచ్చు రాకపోవచ్చు, నెంబర్ సిరీస్ కరెక్ట్గా గెస్ చేయలేం, టైం వేస్ట్ అవుద్ది రాకపోతే. ఇది చూడండి క్వశ్చన్. ఏ ట్రేడర్ గివ్స్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అండ్ గివ్స్ 4 articles ఫ్రీ ఆఫ్ బయింగ్ 15 articles అండ్ gains 35% in the entire transaction, assuming customer pays for 15 articles. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడే. ఓకే, టైం కన్జ్యూమింగ్ అవుద్ది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు, కాబట్టి మార్క్ అండ్ రివ్యూ చేసి సెకండ్ రౌండ్లో చేద్దాం ఈ క్వశ్చన్ని. ఓకే, ABCD X and Y ఈచ్ స్కోర్ డిఫరెంట్లీ ఇన్ మార్క్స్ ఓన్లీ 2 people హ్యావ్. ఇక్కడ ఓన్లీ చూడండి 6 మెంబర్సే ఉన్నారు, ABCDEF. ఓకే, 6 మెంబర్స్ ఉన్నారు. సో వాటికి అరేంజ్మెంట్ ఇది చేయొచ్చు ఈజీగానే, క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. X స్కోర్డ్ మోర్ దాన్ Y, Y స్కోర్డ్ మోర్ దాన్ లెస్ అని. సో ఫస్ట్ మనం 6 వేసుకుందాం. 1 2 3 4 5 6. ఓకే, 6 వేసాను, 6 మెంబర్స్. ఇవన్నీ గ్రేటర్ దాన్ అనమాట. అరేంజ్మెంట్ ఇలాగ ఉంది. వీడు టాప్ మోస్ట్ హైయెస్ట్ స్కోరర్, వీడు లోయెస్ట్ స్కోరర్. ఓకే, నేను అలా పెట్టాను. ఈ గ్రేటర్ దాన్ సింబల్ని తీసేస్తున్నా, లేదంటే మీకు గుర్తుంటుందని చెప్పేసి అలా ఉంచాను. ఓకే, వీడు టాప్, వీడు లో. ఓకే, అలా ఉంచుతాను. ఇప్పుడు చూద్దాం. ఓన్లీ 2 people హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఏ కంటే 2 people ఎక్కువ స్కోర్ అండి. సో ఏ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఏ పొజిషన్. ఇద్దరే ఉన్నారు ఏ తర్వాత. ఓకే, ఏ కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఓన్లీ B హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి కంటే తక్కువ స్కోర్ చేసింది B ఒక్కడే. డి కంటే తక్కువ ఎవరు స్కోర్ చేశారు అంటే B ఒక్కడే. సో డి ఇక్కడ ఉంటుంది, B ఇక్కడ ఉంది. సో B ఈజ్ అవర్ లోయెస్ట్ స్కోరర్. డి ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. ఓకే, అది అయిపోయింది. B has scored. X has scored more than Y. X scored more than Y. ఓకే, కానీ అది ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది ఎవరికి తెలియదు. ఓకే, ఓన్లీ D has scored more than. ఓకే, వెరీ వెరీ సారీ, మనం మిస్టేక్ చేసాము. చూడండి ఇక్కడ ఓన్లీ D has scored more than B.
ఓన్లీ డి హ్యాస్ స్కోర్డ్, ఓన్లీ బి హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ డి. అంటే బిఏ ఎక్కువ స్కోర్ చేసింది డి కంటే, ఓన్లీ బి మాత్రమే, బి కంటే ఇంకెవరు ఎక్కువ స్కోర్ చేయలేదు డి కంటే. అంటే బి టాప్ ఉంటుంది, డి ఇక్కడ ఉంది. ఓకే, అది ఆ తర్వాత చూడండి, బి హ్యాస్ స్కోర్డ్, ఓన్లీ బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. ఓకే, బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా, చూసారు కదా మన ఎగ్జామ్లో ఎలా కన్ఫ్యూజ్ అవుతామా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చేప్పుడు దీన్ని కూడా మార్క్ అండ్ రివ్యూ చేసి స్కిప్ కొట్టాలి. బట్ వన్స్ నేను ఇంక అటెంప్ట్ ఇచ్చా కాబట్టి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, టపా చేస్తున్నా. కొంచెం స్పీడ్గా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, ఎరేజర్. ఓకే, ఓన్లీ బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి అని అన్నాడు. ఓకే, బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. నేను మోర్ దాన్ డి అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఓన్లీ బి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. డి కంటే బి మాత్రమే తక్కువ స్కోర్ చేసింది, ఇంకెవడు చేయలేదు ఆ తర్వాత. అంటే డి ఇక్కడే ఉంటుంది, కరెక్టే. డి ఇక్కడే ఉంటుంది, బి ఇక్కడే ఉంటుంది. ఓకే, ఎక్స్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ వై బట్ లెస్ దాన్ సి. ఎక్స్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ వై. ఎక్స్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ వై బట్ లెస్ దాన్ సి. ఓకే, లెస్ దాన్ సి. How many people have scored more than X? A, B, C, D, X, Y. A, B, C, D, X, Y. Okay, C has scored more than, okay, C has scored more than X, X has scored more than Y అనేది. కానీ ఇమీడియట్లీ అని మెన్షన్ చేయలేదు. సో మనం ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే సిని ఇక్కడ పెట్టాను, ఎక్స్ని ఇక్కడ అరేంజ్ చేశాను, వైని ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఎక్స్ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు? సి ఒక్కడే ఉన్నాడు. పాసిబుల్ ఆన్సర్ అదే. ఓకే, సో 1 ఈజ్ ఆర్ ఆన్సర్. బట్ యాక్చువల్లీ ఇక్కడ అరేంజ్మెంట్ వెంటనే రావాలనుకున్నా, బట్ రాలేదు, మ్యాచ్ అవ్వలేదు. సో అందుకని మిస్టేక్ అయింది. సో కొన్నిసార్లు అలా కన్ఫ్యూజ్ అవ్వడం కష్టం, సహజమే. ఓకే, ఎగ్జామ్లో మాత్రం అంటే మిస్టేక్ చేయకండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ క్వశ్చన్. 6 స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ మైనస్ 5 రూట్ 25. ఇది చేసేయచ్చు మనం. 36 ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ 5 25 మైనస్ 11. ఓకే, 36 మైనస్ 25 చేస్తే ఎంత? 11. ఈ 11 మైనస్ అయిపోద్ది. ఈ 25 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ పాజిటివ్ 2. ఓకే, సింపుల్ క్వశ్చన్. చూసారు కదా, నేను ఇందాక ఈ క్వశ్చన్ని కనుక నేను స్కిప్ మార్కెట్ రివ్యూ కొట్టుంటే ఇది టపా చేసుకుంటే వెళ్ళిపోయేవాడిని, అది వెళ్ళలేదు. సో చూసారు కదా ఎలాంటి మిస్టేక్ జరుగుద్దో. 3 bells ring at the intervals of 12, 15, 18 minutes. If they rang together at 10 AM, when will they ring again? ఒక బెల్ ఏమో 12 minutes ఇంటర్వెల్లో రింగ్ అవుద్ది, ఇంకోటేమో 15 minutesకి ఒకసారి రింగ్ అవుద్ది, ఇంకోటేమో 18 minutesకి ఒకసారి రింగ్ అవుద్ది. 3 10ంటికి ఒకసారి రింగ్ అయినాయి, మళ్ళీ తర్వాత ఎప్పుడు రింగ్ అవుతాయి? వీటి ఎల్సిఎం తీయడమే సింపుల్ ఆన్సర్. ఓకే, 3 4 12, 3 5 15, 3 6 18. ఓకే, 2 2 4, 5 2 3 6. ఇంకంతే కదా, ఇంతకంటే ఎక్కువ చేయలేను. 3 2 6, 6 2 12, 12 5 60, 180 minutesకి ఒక్కసారి మోగుద్ది. సో 180 minutes అంటే ఎన్ని అవర్స్? సో 180 minutes బై 60 చేస్తే 1 hour వస్తుంది. 6 3 3 అవర్స్కి ఒకసారి అంటే 10 + 3 అంటే ఎంత? 10 to 11 12 1 o'clockకి మోగుద్ది మళ్ళీ. ఓకే, 1 o'clock ఈజ్ అవర్ ఆన్సర్. చూసారుగా, the downstream speed is 25 kilometers and the upstream speed is 25 kilometers. It takes total of 25 hours to go to a place and come back. What is the distance? Okay, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏ ప్లస్ బి. బి అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్, ఇదేమో ఇది అదే బోట్ యొక్క స్పీడ్, ఇదేమో స్ట్రీము. ఓకే, నేను అలాగా గుర్తుపెట్టుకుంటా. మీరు ఏంటంటే బోట్ ప్లస్ స్ట్రీము, బోట్ మైనస్ స్ట్రీమ్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే ఏ ప్లస్ బి అని గుర్తుంచుకున్నా, సో నాకు అదే గుర్తుంటుంది. మీకు ఎలా గుర్తుంటే అదే ఫాలో అవ్వండి. ఓకే, చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, 125. సారీ, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 150/2. ఈ ఏ 2 ఇక్కడికి వస్తుంది, 275. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 75. ఓకే, 75 మైనస్ 50 చేస్తే 25 వస్తుందా? యా. బి ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఆన్సర్ వచ్చేసి 50. ఓకే, 75 ప్లస్ 75 ప్లస్ 50 చేస్తే అదే వస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 50. మనకి 2 వచ్చేసినాయి. బట్ మనకు కావాల్సింది ఏంది? 25 hours పట్టిందంట వెళ్ళడానికి రావడానికి. సో మనకి దీంతో అవసరం లేదు, నేను అవసరంగా చేస్తే నా టైం వేస్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ పూర్తిగా చదివి ఆ తర్వాత అర్థం చేసుకుని స్టార్ట్ చేయాలి మనం. అదంతా థింకింగ్ ప్రాసెస్లోనే అయిపోవాలి. నేను ఏ అండ్ బి కనుక్కోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఏ అండ్ బి కనుక్కున్నాను, దాని అవసరమే లేదు. ఓకే, డి బై
ఓకే, డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 125 ప్లస్ డిస్టెన్స్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 25 అవర్స్. ఓకే, ఇదేమో స్పీడ్. d ఇంటూ 1, ఓకే 125 వేసుకుందాం డినామినేటర్లో, 25 125 కాబట్టి 125 ఇంటూ 1 25 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. నౌ d ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 25/6 చేయాలి. ఓకే, ఇంత చేయాలి. బట్ మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ చూసారు ఇంత పెద్ద నెంబర్ ఉంది కదా, సో ఫస్ట్ మనం ఈ 25తో 125 ఇంటూ 25/6 చేద్దాం. ఓకే, ఫస్ట్ 25/6 చేస్తే ఫ్రాక్షన్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి ట్రిక్ ఇది చేయడం అంటే నా కన్వీనియన్స్ని బట్టి నేను మొత్తం 125 ఇంటూ 25 మల్టిప్లైస్ అలా చేయడం కంటే 125 ఇంటూ 6 4 24 చేస్తే 1 రిమైండర్ వస్తుంది, ఇంటూ 4 1/6 చేస్తా. ఓకే, 4 1/6 125 ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది, 400 ప్లస్ 100 500 అవుతుంది 125 ఇంటూ 4 చేస్తే, అంతే కదా. 25 4 100. ఓకే, 500 ప్లస్ ఈ 4 ప్లస్ 1/6 అనమాట, అది గుర్తుంచుకోండి. 125 ప్లస్ 125/6. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఈ రెండు అయితే ఆన్సర్లు కాదు, అది మనకు వచ్చేసింది. ఓకే, 6 2 12. ఓకే, 6 2 12 20 అంటే 5/6 మిగిలిపోద్ది. ఓకే, 520 ప్లస్ 5/6 520 ప్లస్ 5/6 ఇక్కడ వచ్చేసిన ఆన్సర్ అదే. ఓకే, ఓ షిట్ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ అని అన్నాడు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్. ఓకే, 520 ఇంటూ 5/6 ఇంటూ 2 చేయాలి, ఎందుకంటే మనకు ఓన్లీ d ఈజ్ ఈక్వల్ టు 520 ఇంటూ 5/6 అని వచ్చింది. ఓకే, మన క్వశ్చన్ పూర్తిగా చదవకపోతే చూడండి ఎలాంటి దెబ్బ పడిందో. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై బోట్ ఇంటూ 2 చేస్తే అంటే d ప్లస్ d, ఒకటి అప్ స్ట్రీమ్ ఒకటి డౌన్ స్ట్రీమ్ అయింది. ఓకే, సో ఇంటూ 2 చేస్తే మనకి 1040 వస్తుంది, అంతేనా. 2 2 4 2 5 1040 10/6 ప్లస్ ఈ 10/6 వచ్చింది కాబట్టి ఓకే అంతే అవుతుంది ఆన్సర్. ఓకే, ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, d ఈజ్ ఈక్వల్ టు 520 5/6 వచ్చింది కదా, 520 5/6 d ఈజ్ ఈక్వల్ టు, కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు, 2d ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు, వెళ్ళడానికి రావడానికి ఎంత డిస్టెన్స్ పట్టింది, ఎంత డిస్టెన్స్ తిరిగింది బోట్ అని. సో దీన్ని ఇంటూ 2 చేయండి, 2 చేస్తే 2 2 4 2 5 1040 ప్లస్ 10/6 అంటే 1040 ప్లస్ 1/6 1040 ప్లస్ 1 ప్లస్ 1/6 అనమాట, 1041 1/6 1 కాదు ఇక్కడ 4 వస్తుంది, 4/6 అంటే 2/3 వస్తుంది. ఓకే, 2/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 5:4 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 5. ఓకే, ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం ఏముంది, సింపుల్గా ఇప్పుడు ఒక జనరల్లీ ఆ నెంబర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో, 2 నెంబర్స్ ఏముంటాయి తెలుసా, 5a. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5a 5b ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ రేషియో కానీ మనకి ఆల్రెడీ రేషియో ఇచ్చేస్తారంటే 5a/5b ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇచ్చాడు. ఈ 5 క్యాన్సిల్ వేస్తే a/b ఈజ్ ఈక్వల్ టు 4:2 అని ఉంది. ఓకే, సో మనకు కావాల్సింది ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం వచ్చేసి ఏంది 5a 5b కదా, 5 ఇంటూ 5 మీకు జస్ట్ అర్థం అవడానికి నేను ఇంత సింపుల్గా చెప్తా. 5 ఇంటూ 4 యొక్క ఎల్సిఎం 5 5 5 4 ఓకే, 5 5 20 25 4 100 ఈజ్ అవర్ ఆన్సర్. 100 ఈజ్ ఆన్సర్. చూసారు కదా, ఈ క్వశ్చన్ చూడండి ఇంత లెంతీగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. వాట్ ఈస్ రాహుల్స్ ఏజ్ ఇన్ ఇయర్స్, రీడ్ ద స్టేట్మెంట్ అండ్ ఏ స్టేట్మెంట్ సఫిషియంట్ కాదా అని. కానీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్, ఇక్కడే చేయొచ్చు, ఇంత లెంతీ ఉన్నా సరే ఇక్కడ చేయొచ్చు. ఎందుకంటే చూడండి క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రాహుల్స్ ఏజ్ ఎంత అని కనుక్కోవాలి మనం. రాహుల్ వాస్ బోర్న్ వెన్ హిస్ ఫాదర్ వాస్ 33 years old. ఓకే, ఫాదర్ 33, రాహుల్ 0. ఓకే, రాహుల్ 29 years when he younger than his mother. ఓకే, రాహుల్ ఓకే, మదర్ మైనస్ 29 ఈజ్ ఈక్వల్ టు రాహుల్. కానీ రెండింటి నుంచి రాహుల్ ఏజ్ కనుక్కోగలుగుతామా, మనం కనుక్కోలేం. సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 together not sufficient to answer the question. Together are not sufficient to answer the question. సారీ, కొంచెం తిన్నది బాగా అరగట్లేదు, వెరీ వెరీ సారీ. ఈ రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ లెటర్ క్లస్టర్. ఓకే, FHKIEKN. మీరైతే ఎగ్జామ్లో ఇలా రాసుకోకూడదు, జస్ట్ క్వశ్చన్ చూస్తే మీరు ఫింగర్తో లెక్క పెట్టేసి చేయాలి. నేను మీకు విజువలైజేషన్ కోసం అని చెప్పేసి రాస్తున్నా. OQTRSW. ఓకే, F2GHI 3,
H2IJK 3, K2LMN 3, ఓకే, I2JKL 3, K2LMN 3, N2OPQ 3, ఓకే, ఓకే, L2MNO 3, N2OPQ 3, Q2RST 3, ఓకే, O2PQR 3, Q2RS. ఇక్కడ RST రావాలి, RSW ఇస్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏదో నేను రాయలేదు, RSW, ఓకే, ఇక్కడ రాస్తాను RSW ఇస్ ఆన్సర్. ఓకే, ఇది చూడండి, రమేష్ ఇన్వెస్టెడ్ 25,000 ఈచ్ ఇన్ 2 డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ 2 years. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ స్కీమ్ ఇస్ 8% అండ్ ద సెకండ్ స్కీమ్ ఇస్ 6% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ మధ్య ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ క్వశ్చన్లు అవన్నీ వస్తున్నాయి కదా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్, బట్ స్టిల్ బెటర్ టు మార్క్ అండ్ రివ్యూ. నేనైతే మార్క్ అండ్ రివ్యూ సెకండ్ రౌండ్లో నేను చేస్తా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లు. ఎందుకు అని అంటే నాకు కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు తప్పులు అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, అందుకని. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following letter cluster pairs are alike in similar. ఓకే, చూడండి, D2EFGHI, D2EFGHI, Dకి D ఎంత మీరు చూసుకోండి, I9 O15, D4 I9 J10, ఓకే, J10 కదా, 4 నుంచి ఇక్కడ 5, ఓకే, ఇక్కడ నుంచి -5 -10 అవుతుంది ఇక్కడ నుంచి, లేదంటే నేను ఇక్కడ రివర్స్ నుంచి +5 +5 యాడ్ చేస్తున్నా. ఓకే, సో M నుంచి R ఎంత 18, X వచ్చేసి 24, M 13, R 8, S 19, ఓకే, ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి కూడా 5, ఓకే, పాసిబుల్లే. F6 G7 I9 JKL 12, ఓకే, N 14, R 18. మీరు కానీ ఆల్ఫాబెట్స్ గుర్తుంచుకోవాలి వాల్యూస్ అని అంటే మీకు ఫస్ట్ ట్రిక్ గుర్తుంచుకోండి, CFI లోరక్స్ RUX 3 టేబుల్, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. ఇది గుర్తుంచుకొని మీరు విజువలైజ్ చేసుకోవాలి. B2 ఉంటుంది, సో C కంటే ముందు B ఉంటుంది కాబట్టి 2 ఉంటుంది, C తర్వాత 4 వస్తుంది కాబట్టి ఇది గుర్తుంటే మీకు ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇది నేర్చుకున్న తర్వాత ఇండివిజువల్గా ప్రతి ఆల్ఫాబెట్ మీకు ఐడియా వచ్చేస్తుంది, అది గుర్తుంచుకుంటే. ఇప్పుడు చూడండి, 7 + 5 చేస్తే ఎంత 12 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చేసింది 14 వచ్చేసింది. అబ్బో, 12 + 5 18. ఆన్సర్ ఇస్ NRGL ఆన్సర్. ఓకే, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ 7 11 13, అన్ని -4 8, కింద డినామినేటర్లో 8 వస్తుంది, 8 8 8, ఓకే, 7 11 77 ఇంటూ 13, 7 1 7, 7 3 20 21, ఇది సేమ్ అంటే 7 21 1 2, 7 after 8 9 10 0 1 3 1 0 0 1 to the power 8 1 0 0 1 to the power 8. చూసారు కదా, అయిపోయాయి. డ్యూరింగ్ ఏ సేల్ 50% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 45%. ఇది రేషియో యావరేజ్ అనమాట, రేషియో అండ్ యావరేజ్తో చేసే క్వశ్చన్. ఓకే, ఇది చెయ్యొచ్చు, బట్ ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ X% వచ్చింది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X. ఓకే, ఇది కూడా కొంచెం చెయ్యొచ్చు, నాకు చూస్తుంటే అనిపిస్తుంది, నా కెపాసిటీ బట్ అయితే నేను చేయగలను, ఇది మరి అంత హార్డ్ కాదు. ఓకే, ఈజీగానే ఉంది, చూద్దాం. ఫస్ట్ నెంబర్ కిందేమో వాల్యూ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని చూద్దాం. ఓకే, నెంబర్ 50% ఆర్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 45% ప్రాఫిట్. ఓకే, 45% ప్రాఫిట్. ఓకే, 30% ఆఫ్ ద రిమైనింగ్, ఇక్కడ చూడండి 30% ఆఫ్ 50%, అంటే 3/10 ఆఫ్ 50 అని వేస్తున్నా ఇక్కడ. 3/10 ఆఫ్ 50% ఆర్ సోల్డ్ ఎట్ 27% ప్రాఫిట్ అండ్ స్టిల్ రిమైనింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్. స్టిల్ రిమైనింగ్ గూడ్స్ అంటే 7/10 ఆఫ్ 50%. ఇప్పుడు 3/10 పోయింది, మిగిలింది ఎంత ఉంటుంది, 7/10 ఆఫ్ 50% ఆర్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 43%. లాస్ అని అన్నాడు కాబట్టి -43% అని వేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది రేషియోని, ఈ నెంబర్స్ యొక్క రేషియోని బ్యాలెన్స్ చేస్తే మనం వాల్యూస్ ఈజీగా తెలిపోవచ్చు. 50 50 50 పోతే ఈ 10 డినామినేటర్ ఇక్కడ తీసుకొస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 10 అవుతుంది, 3 అవుతుంది, 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం యావరేజ్ దిద్దాం మొత్తం ఎంత అయింది అని. 10 × 45 450. ఓకే, 450, 3 7 23 60 21 81. ఓకే, 81%. ఫస్ట్ ఇది యాడ్ చేద్దాం, ఇదంతా మైనస్ వచ్చింది కాబట్టి 7 3 21, 7 4 28 వచ్చేసరికి 7 4 28 కాదు 30, 301 -301 1 అండ్ 8 5కి వెళ్తే ఎంత 13. యా 13 531 -301 చేయండి ఎంత వస్తుంది,
301 3 230 230 by 10 plus 3 plus 7 ఎంత 10 plus 3 plus 7 is equal to 20 చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ దర్ ఇస్ ఓవరాల్ ప్రాఫిట్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 11.5 వస్తుందా 2 11 22.5 11.5 ఆన్సర్ వచ్చేసి 11.5 ఓకే 11.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది చూడండి వెళ్ళాడు 4 kilometers లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఆ క్వశ్చన్ అంతా ఉంది. సో అది మనం మార్క్ అండ్ రివ్యూ ఎందుకు అని అంటే మీరు డయాగ్రామ్ కానీ సరిగ్గా మిస్ అయితే మొత్తం అంతా ఆల్ టర్న్స్ ఆర్ 90-degree టర్న్స్ ఓన్లీ అని అన్నాడు కానీ బట్ స్టిల్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది ఎందుకంటే మనకి ఇక్కడే సగం టైం వేస్ట్ అయింది చేయడానికి. సో మనం స్కిప్ కొట్టేయాలి స్కిప్ కాదు మార్క్ అండ్ రివ్యూ చేసి సెకండ్ రౌండ్లో చేయాలి. ఓకే ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 70 56 and 42 వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా. ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చి ఏరియా అడిగాడు. ఒకటి ట్రెడిషనల్ మెథడ్ ఎస్ కనుక్కోవాలి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. రెండోది కనుక్కున్న తర్వాత ఈ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చేయాలి. అది చేస్తే వస్తుంది. ఇంత లెంతీ క్యాలిక్యులేషన్ చేసేసరికి మనకి టైం ఎగిరిపోద్ది. రెండో షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే అటు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు. మ్యాక్సిమం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ట్రిప్లెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు 70 అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ సైడ్ 70 ఇక్కడ వేసా. మిగతా సైడ్ 56 42 నా ఇష్టం వచ్చినట్టు వేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క కామన్ రేషియో చూద్దాం. కామన్గా 7 6 42 7 10 70 7 8 56 వచ్చేసింది కదా. ఓకే ఇప్పుడు దీని ఏరియా కనుక్కోవాలి అని అంటే ఓకే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది మనకు అర్థమైపోయింది. ఎందుకు అని అంటే 3 దాన్ని మళ్ళీ చేద్దాం. ఇంకా 2 3 6 2 4 8 2 5 10 3 4 5 ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ అర్థమైంది కదా. సో 56 42 నుంచి మనం ఏరియా తీసేయచ్చు. 56 42 ఎంత హాఫ్ ఇంటూ 42 ఇంటూ 56 56 పెద్దగా దాన్ని హాఫ్ చేద్దాం 28 42 ఇంటూ 28 చేస్తే ఎంత 4 2 8 4 8 32 2 2 4 2 8 16 6 1 7 3 1176 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే లేట్ చేయకుండా ఈ క్వశ్చన్ పోదా. డస్ నాట్ బిలాంగ్ ఇన్ దట్ గ్రూప్. కొన్ని సేమ్ ఉన్నాయంట. M2 NOP 3 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంది. Q2 RST ఇక్కడ కూడా 3 ఉంది. K2 LMN 3 O2 PQR 3 A2 BCD 3 E2 FGH 3 G2 HI 2 ఉంది. K2 LMN OP 3 5 ఉంది. ఆన్సర్ ఇస్ GK IP. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 39. ఓకే 3తో డివైడ్ అవ్వాలి 13తో డివైడ్ అవ్వాలి అని ఈ నెంబర్స్లో ఏదో ఒకటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే బొచ్చ టైం వేస్ట్ అయిపోద్ది. టైము వ్యవహారం వేస్ట్ అవుద్ది. మార్క్ అండ్ రివ్యూ కొడతారు అటువంటి బుర్ర తక్కువ పని చేయకండి. 13 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ చేయడానికి మీకు 13 7 13 11 వీటి యొక్క డివిజిబిలిటీ ఎలా చేయొచ్చు అంటే సపోజ్ ఇప్పుడు ABCD అనే నెంబర్ ఇచ్చారనుకోండి. ఈ నెంబర్ డివైడ్ అవుతుంది. సరే ఇంకా ఈజీగా చెప్తా 1 2 3 4 1 2 3 4 అనే నెంబర్ 11తో కానీ 13తో కానీ 7తో కానీ డివైడ్ అవుతుందా లేదా అని తెలియాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ 3 digits తీసుకోండి. మిగతా ఇంకో 3 digits ఎక్స్ట్రా ఇలా తీసుకోండి. సబ్స్ట్రాక్ట్ చేయండి. 0 0 1 చేస్తే 3 3 2 233 వచ్చింది కదా. 233 7తో డివైడ్ చేస్తే చూడండి 7 3 21 7తో డివైడ్ చేస్తే 7 3 21 2 3 అవ్వదు. సో 233 అనేది ఇంకా 7 తోటి అవ్వదు. 13తో అవుతుందో లేదో అట్లా టెస్ట్ చేసి చూడొచ్చు మనం. ఆ ట్రిక్ని ఇక్కడ యూజ్ చేస్తాం మనం. ఓకే ఇంక ఎరేస్ ఏంటి ఇది 7 11 13 యొక్క డివిజిబిలిటీని ఎలా చేయాలని చెప్పాం కదా. అండ్ మీకు 3 యొక్క డివిజిబిలిటీ తెలిసి ఉంటుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అయితే మిగతా అన్నిటితో డివైడ్ అయిపోద్ది. 3తో డివైడ్ అయిపోయినట్టే. చూద్దాం 6 2 5 6 4 9 6 2 6 9 డివైడ్ అవుతుంది. 5 + 4 9 2 సో 3తో డివైడ్ అవ్వదు. 3తో డివైడ్ అంటే ఇది అసలు దేంతో డివైడ్ అవ్వదు. ఓకే ఇది కొట్టేసినాం. తర్వాత 6 2 2 7 చూద్దాం. 6 2 2 7 1 0 7 8 9 3తో డివైడ్ అవుతుంది. 6 3తో డివైడ్ అవుతుంది. 2 1 3తో డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బట్ స్టిల్ ఈ డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 6 9 డివైడ్ అవుతుంది. 5 + 4 ఇది డివైడ్ అవుతుంది 3 తోటి. 2 + 2 4 6 10 10 + 6 6 డివైడ్ అవుతుంది. 7 7 9 ఇది కూడా డివైడ్ అవుతుంది 3 తోటి. మరి 13 తోటి ఇది డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ నుంచి చూద్దాం. 6
2271 ఇది డివైడ్ అవుతుందా లేదా? ఫస్ట్ 3 డిజిట్స్లో నుంచి 62 మైనస్ 8, 11లో నుంచి 2 పోతే 9, ఓకే 6లో నుంచి 6 పోతే 0, 2, 2, నో, మనం 62 ఇది సపరేట్ కదా, ఓకే 209 వచ్చింది కదా, 209 13తో డివైడ్ అవుతుందా లేదా? 209 డివైడెడ్ బై 13, 13 1 13, 7, 9 అవ్వదు, 13 6 78 అవుతుంది. సో ఇది కూడా అవ్వదు, అంతేనా? అవ్వదు కదా, ఓకే ఎరేజ్ చేస్తున్నా. ఇదంతా మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి సేమ్ ట్రిక్. 13 7 11 13కి ట్రిక్ చెప్పా కదా. ఓకే ఇప్పుడు 625092 ఇదొక 3 డిజిట్ నెంబర్, ఇదొక 3 డిజిట్ నెంబర్. నేను 625 పెద్దది కాబట్టి దాని నుంచి 092 మైనస్ చేస్తున్నా. 3 12లో నుంచి 9 పోతే 3, 533 13తో డివైడ్ అవుద్దా లేదా? 13 1 13, 13 4 52, 1 3, 13 1 13 డివైడ్ అవుతుంది. సో ఇదే ఆన్సర్. 13తో డివైడ్ అవుతుంది, ఇది 3తోని డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ 625092. ఓకే, the range of first three numbers is 14. The first number is twice the second and second number is twice the third. ఓకే 3 నెంబర్స్ ఉన్నాయి ఏబిసి అని, అందులో యావరేజ్ వచ్చేసి 49. ఫస్ట్ నెంబర్ ఇస్ ట్వైస్ ద సెకండ్, ఇది ఎక్స్ అనుకోండి, ఇది 2x, అండ్ సెకండ్ నెంబర్ ఇస్ ట్వైస్ ద థర్డ్. ఓకే ఇది 2x అనుకోండి, ఇది 4x చేసుకోండి, ఇది ఎక్స్ అయిపోద్ది, అప్పుడు బ్యాలెన్స్ అవుద్ది. సెకండ్ నెంబర్ ఇస్ ట్వైస్ ద థర్డ్, ఫస్ట్ నెంబర్ దీనికంటే డబల్. దీని యొక్క యావరేజ్ ఎంత 49 అన్నాడు, అంటే 4x 2x 6x 7x 7x by 3 is equal to 49. 7 7 x is equal to 21, x equal to 21 అని వచ్చింది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? 4x 4 1 4, 4 2 8, 84 is our answer. ఓకే 8 people are sitting in 2 parallel rows. ఇదిగోండి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. సో ఇంత ఇచ్చాడు, సీటింగ్ అరేంజ్మెంట్ ఏడిఓపి అని ఇచ్చాడు. ఇది మీరు చేసుకోవడానికి టైం పడుతుంది, నాకైతే టైం పడుతుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంకా పేపర్ మొత్తం ఒక రౌండ్ కూడా వేయలేదు. సో దీన్ని నేను మార్క్ అండ్ రివ్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ ఈజీ క్వశ్చన్, రీజనింగ్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఒక రౌండ్లో వేసేయాలి మ్యాక్సిమం. మార్క్ అండ్ రివ్యూ పెట్టే లాస్ట్లో చూసుకుంటారు. ఓకే ఇది ఈజీ క్వశ్చనే. ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్, బి స్టాండ్స్ ఫర్ మైనస్, ఈ క్వశ్చన్ చూడండి. ఓకే 25 కదా, సి స్టాండ్స్ ఫర్ ఇంటూ 3, బి స్టాండ్స్ ఫర్ మైనస్ 12, డి స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై 4, ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ 10. ఓకే అంతే కదా. 25 నేను ఫస్ట్ డివిజన్తో స్టార్ట్ చేస్తా. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 75 వస్తుంది. 75 మైనస్ 3 ప్లస్ 10. ఓకే 85 మైనస్ 3 చేస్తే 82 ఆన్సర్, 82. ఓకే విచ్ ఆఫ్ ద రేషియోస్ ఈస్ ద గ్రేటెస్ట్? ఇక్కడ రేషియో ఏది గ్రేటెస్ట్ అని అడిగాడు, దానికి మనం ఏం చేయక్కర్లేదు, కంపేర్ చేయడం అంతే. 20/38 వేసుకో ఫస్ట్. దీన్ని 19/43 చేస్తున్నా, 19/43. ఈ 20ని ఇంకా డివైడ్ చేయొచ్చు, 20/10 19. ఓకే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై న్యూమరేటర్ని కంపేర్ చేయండి, డినామినేటర్తో మనకు సంబంధం లేదు. అప్పుడు చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 430 వస్తుంది, ఇక్కడ 19 స్క్వేర్ వచ్చేసి ఎంత 361, 361 361. సో ఇదే పెద్ద, సో ఇది గ్రేటెస్ట్ కాదు, ఓకే నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. 10/19ని 23/45తో కంపేర్ చేద్దాం. 10/19 అదే 20/38 అవుద్ది. 10/19 23/48 క్రాస్ మల్టిప్లై, ఇక్కడ 480 వస్తుంది. 19 × 23 చేద్దాం, ఎంత? 19 × 23, 2 3 9 2 18, 9 3 27, 7 2 5 10 13 1 2 437. ఇదే పెద్దది. సో అగైన్ ఇదే చిన్నది, మనకి గ్రేటెస్ట్ అని అడిగాడు కాబట్టి ఇది చిన్నది. ఇంకా ఆప్షన్ ఏముంది? దీన్ని కంపేర్ చేయాలి. ఇది పెద్దది అవ్వచ్చు, ఎందుకంటే ఇది లేదు కదా అని చెప్పేసి పెట్టకండి. కంపేర్ చేద్దాం. 10/19 ఓకే 13/40 క్రాస్ మల్టిప్లై. ఓకే ఇది చేస్తే 400 వస్తుంది ఇక్కడ న్యూమరేటర్. 19 × 13 చేద్దాం. 19 × 13, 1 3 9 1 9 9 3 27, 7 2 5 4 1 247.
247 చూసారు కదా. 20/38 ఇదే పెద్దది అన్నిటికంటే. 400 ఇదే పెద్దది. 20:38 is the biggest. A plus B means A is the mother of B. A minus B means A is the brother of B. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమంది దీన్ని ఈజీగా చేయగలుగుతారు, కొంతమంది ఈజీగా చేయగలరు. నాకైతే ప్రాక్టీస్ చేసి అలవాటైంది కాబట్టి నేను ఎవ్రీ ఆప్షన్ని ఎత్తుక్కుంటూ పోతే, ఎందుకంటే ఇది కంపల్సరీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100% కాకపోయినా అట్లీస్ట్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. మనం కరెక్ట్ ఆన్సర్ని పెడతాం. ఇది టైం వేస్ట్ అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ సక్సెస్కి 95% ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ టైం వేస్ట్ అయినా సరే రిస్క్ తీసుకుంటాను ఈ క్వశ్చన్కి, ఎందుకంటే ఫ్యామిలీ ట్రీకి క్వశ్చన్కి. అండ్ నా ఫ్యామిలీ ట్రీని నేను చేసే పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ అంటే ఇలా పెడతా, మేల్ అని అంటే స్క్వేర్ బాక్స్. ఓకే, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందంటే ఇలా పెడతా, వీళ్ళ పిల్లలు ఇక్కడ నుంచి ఇలాగ వస్తారు. ఐదర్ ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, లేదా ఇంకో ఫీమేల్ అవ్వచ్చు. ఓకే, జెండర్ ఏమి స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు ఏ వచ్చి ఇప్పుడు బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అని వచ్చింది అనుకో, ఇలా పెడతా. ఏ యొక్క జెండర్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇలా పెడతా. సో నాకు ఫ్యామిలీ ట్రీ అర్థమైపోద్ది. ఇది ఈడి పెళ్ళాము, వీళ్ళకి పిల్లలు వీళ్ళు. ఏ అనేవాడు జెండర్ మెన్షన్ చేయలేదు కాబట్టి వాడు ఏ మగ ఆడని తర్వాత తెలుసుకుంటాం ఎగ్జామ్లో క్వశ్చన్ బట్టి అని. ఓకే, నా ట్రిక్ అది. ఫస్ట్ ఎరేజ్ ఆల్ ఇంక్ ఆన్ ద సైడ్. ఇప్పుడు చూద్దాం. P divided by Q అని అంటే P is the father of B. ఓకే, P is the father of B. ఓకే సారీ, Q. P is the father of Q. Q into R means Q is the wife of R. Q is the wife of R. ఇప్పుడు ఈమె Q అనేది వైఫ్ అయితే R అనేవాడు మొగడే అవుతాడు. ఓకే, R divided by S. R is the father of S. R is father of S. Which of the following means that R is the mother's brother of T? R is the mother's brother of T. మదర్స్ T యొక్క అమ్మ, మదర్స్ బ్రదర్ ఆఫ్ R is the mother's brother of T. R అనేవాడు ఇక్కడ, R అంటే T యొక్క అమ్మ వాళ్ళ బ్రదర్ అవ్వాలి. ఓకే, S plus T అని అంటే ఏంది? S is the mother of B. S is the mother of T అవుతుంది ఇక్కడ. ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 1 అనేది కాదు, తీసి పారదొబ్బుదాం. నేను ఇది డిలీట్ చేయట్లేదు, చూడండి, ఇది డిలీట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే అది నాకు అర్థం అవ్వాలి అని. క్వశ్చన్ అలా రావాలి. ఇక్కడ ఎవరు వస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రూవ్స్ ద R is the mother's brother of T. ఓకే, P divided by Q సేమ్ అంతే. సెకండ్ క్వశ్చన్, P is the father of Q. P is the father of Q. Q into R. Q is the wife of R. Okay, R minus S. R is the brother of S. Okay, R is the brother of S. S plus T. S plus T అని అంటే S is the mother of P. S is the mother of T. చూడండి, R is the brother of T's mother. ఓకే, ఈ ఆన్సర్ ఇదే. ఓకే, చూసారు కదా, 95% సక్సెస్ రేట్. కొంచెం టైం వేస్ట్ అయినా సరే 95% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి నేను ఇచ్చా ఇది అటెంప్ట్. ఓకే, P divided by Q, S plus T. ఓకే, ఇదే ఆన్సర్. అగైన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది. ఇది టైం కన్సూమింగ్, కొన్నిసార్లు ఈజీగా వచ్చింది ప్రస్తుతానికి, బట్ యాక్చువల్ ఎగ్జామ్ అయితే టఫ్ వస్తుంది. చూద్దాం. 72 divided by 12/6 into 3 plus 9 minus of 5 plus 5 minus 2 plus 5. ఓకే, ఇంత పెద్దది వచ్చింది. సో నేను ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేస్తాను. బ్రాకెట్లో ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేద్దాం. 2 plus 5 7. 7 5 minus 7 ఎంత? -2. ఇక్కడ వచ్చేసి +3 వస్తుంది. సరే, ఇది 7 వేద్దాం. 5 minus 7 చేస్తే -2 వస్తుంది. -2 5 minus 2 చేస్తే ఇది మొత్తం 3 అవుతుంది. ఇది మొత్తం 3 అవుద్ది. ఓకే, అప్పుడు +3 plus 9 minus 3 ఇలాగ వచ్చింది కదా. అప్పుడు ఈ 3 క్యాన్సల్. ఓకే, 9 ఉంటుంది. ఇక్కడ 12/6 into 9 చేయాలి. ఇది మొత్తం డివైడెడ్ బై ఉంది కాబట్టి అప్పుడే కెలకొద్దు 72ని. ఫస్ట్ ఇదంతా మొత్తం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయింది. 12/6 into 9 చేస్తే
3 3 జా 3 2 జా 2 6 జా 6 3 జా 18 18 ఓకే 72/18 72/18 18 18 9 జానా 18 4 జా అనుకుంటా 4 8 జా 32 యా 18 into 4 ఆన్సర్ ఈస్ 4 యా ఆన్సర్ 4 ఓకే నెక్స్ట్ చూద్దాం most is related to EFKK okay MOST is related to EFKK and GEMJ related to YVEA ఓకే ఇక్కడ చూడండి రెండు కేకేలు వచ్చినాయి సేమ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఈ కే దేన్ని నామినేట్ చేస్తుంది ఇక్కడ అన్ని డిఫరెన్స్ ఉన్నాయి లెటర్స్ ఇక్కడ పైన డిఫరెన్స్ ఉంది సో బెటర్ గో ఫర్ దిస్ వన్ నేనైతే ఇది చేస్తాను నెంబర్ F6 G7 E5 L12 M30 99 J10 A1 E5 V22 Y25 ఓకే రివర్స్ ఉంది ఏమన్నా చూడండి ఓకే ఇక్కడ 8 యాడ్ అవుతుంది ఇక్కడ ఈకి 8 యాడ్ చేస్తే M వస్తుంది ఏకి 9 యాడ్ చేశాడు ఇక్కడ ఏకి 9 యాడ్ చేశాడు 10 వచ్చింది ఓకే ఇక్కడ ఎంత 8 యాడ్ చేశాడు వీకి V2 WX Y Z A B C D E ఓకే ఇక్కడ 9 యాడ్ చేశాడు వీకి రివర్స్లో 9 యాడ్ చేశాడు వీకి ప్లస్ వీకి 9 యాడ్ చేశాడు ఇక్కడ 8 యాడ్ చేస్తాడు పక్క Y2 Z A B C D E F G ఓకే 8 యాడ్ చేశాడు ఇక్కడ 8 యాడ్ చేశాడు వైకి సో కింద -8 చేయాలన్నమాట మనం ఆప్షన్ నుంచి చూద్దాం సో ఐడిఓఐకి ఏది రిలేట్ అవుతుంది ఏకి ఎంత ఫస్ట్ 8 యాడ్ చేశారు కదా ఏకి 8 యాడ్ చేస్తే ఐ వస్తుందా ఐ వచ్చేసి 9 సో ఓకే ఏకి 8 యాడ్ చేశాడు ఇప్పుడు నా తర్వాత యూకి డి యాడ్ చేయాలి U2 VWXYZ ABCD 9 ఓకే యూ కూడా కరెక్టే యూకి 9 యాడ్ చేస్తే డి వస్తుంది ఓకే యూకి 9 యాడ్ చేస్తే డి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు 8 యాడ్ చేయాలి ఓకే జెడ్ ఉంది ఇక్కడ జెడ్కి ఎంత 8 యాడ్ చేస్తే ఓ వస్తుందా రాదు ఓ నెంబరే ఎంత 15 ఉంది ఓ 15 ఉంది 15 యాడ్ చేస్తేనే కానీ ఏకి రాదు సో AUZ కాదు జీ అనుకుంటా AUG అని ఇక్కడే ఉంది ఇక్కడంతా ఏజీ ఉంది సో ఆన్సర్స్ AUG సెట్ మనం క్యాలిక్యులేషన్ కూడా చేయక్కర్లేదు చేసేయచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సారీ సేమ్ అదే సింప్లిఫికేషన్ 26 ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్డ్ -8 డివైడెడ్ బై 4 ప్లస్ 10 into 5 ఓకే మైనస్ డివైడెడ్ బై ఓకే 26 మైనస్ ఫస్ట్ నేను డివైడెడ్ బై చేస్తే 2 ప్లస్ 50 ఓకే 26 అదే 26 76 అదేంది వాట్ ద హెల్ 4 2 8 ప్లస్ 10 into 5 50 ప్లస్ 26 కదా రావాలి ఇక్కడ 26 ప్లస్ 4 2 8 26 76 రావాలి మరి అదేంది క్వశ్చన్ అలాగ ఉండకూడదు ఓకే 77 ఉంది 74 ఓకే నేను ఎక్కడో తప్పు చేశాను చూసారు కదా నేను ఎక్కడో తప్పు చేశాను ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం ఫస్ట్ నుంచి ఈజీ క్వశ్చన్ కాబట్టి రెండోసారి కూడా చేయొచ్చు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఒక 1 minute వచ్చినా పర్లేదు ఓకే మొత్తం అంతా ఎరేజ్ చేసి పాడదొబ్బా ఓకే ఇప్పుడు చూద్దాం షిట్ వెరీ సారీ స్పాయిలర్ 26 minus 8 divided by 4 plus 10 into 5 నేను ఇక్కడ ప్లస్ యాడ్ చేయడం మర్చిపోయింట 26 minus 2 plus 50 24 ఓకే 24 యాడ్ అవుద్ది ఇక్కడ ఓకే 26 minus 2 అంటే 24 ఓకే 74 is our answer 74 find the number of bricks each measuring 72 into 50 into 10,000 required to construct a wall 81 meters long and 29 meters high and 0.8 centimeters thick ఓకే ఒక ఈచ్ బ్రిక్ యొక్క సైజు ఈచ్ బ్రిక్ ఇదేమో చిన్న బ్రిక్ అనమాట దీని యొక్క సైజ్ వచ్చేసి 72
విడ్త్ వచ్చేసి 50 అండ్ ఈ డిఫరెన్స్ వచ్చేసి 25 ఉంది. సో ఒక పెద్ద వాల్ కట్టాలి సేమ్ ఇలాగే మొత్తం. ఓకే, నా డయాగ్రామ్ గీయడం అంత స్పెషల్గా లేదు, నా డయాగ్రామ్ గీయడం నాకు అంత ట్రిక్స్ కూడా రాదు. సో ఈ గోడ కట్టాలి, ఎన్ని బ్రిక్స్ అవసరం అయితే దీని వాల్యూమ్ బై దీన్ని చేస్తే దీని యొక్క సింగిల్ వాల్యూమ్ చేస్తే అన్ని బ్రిక్స్ వస్తాయి. బట్ ఇక్కడ చూడండి, సిమెంట్ మిక్చర్ ఆక్యుపైస్ 40%, సిమెంట్ మిక్చర్ ఆక్యుపైస్ 40% అంటే దీని యొక్క వాల్యూమ్ V అనుకో, V ఇంటూ 6/10, 60% అంటే 6/10 బై ఈ బ్రిక్ వాల్యూమ్ BRICK వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్, BRICK రిక్వైర్డ్ టు బిల్డ్ ద వాల్ వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, క్వశ్చన్ అదే. నేను మొత్తం అంతా ఇంక్ ఎరేజ్ చేస్తున్నా. ఓకే, ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఫస్ట్, లేదంటే ఇది మీటర్స్లో ఉంది, దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ 8100 ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అది గుర్తుంచుకోండి. 8100 ఇంటూ 2900 ఇంటూ 0.8 ఇంటూ 100. ఆ 8ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, ఇట్లా రాసేసి కింద ఎంత 72 ఇంటూ 50 ఇంటూ 25 ఇంటూ 6/10 చేస్తే అయిపోయి మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ సున్నా ఒకటి క్యాన్సిల్ చేసి పడేయండి. ఇప్పుడు చూద్దాం, 9 8 72, 9 9 81, ఈ 100ని ఇలా పైకి తీసేస్తున్నా. ఓకే, అండ్ E8 అండ్ E8 ఫసక్. ఓకే, 51 50 ఇంటూ 9 ఇంటూ 2. ఓకే, 25 29 ఇంటూ 4. ఓకే, ఈ 10 క్యాన్సిల్, మొత్తం అంతా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏందో చూద్దాం. 9 ఇంటూ 2 ఇంటూ 29 ఇంటూ 4 ఇంటూ 6. ఓకే, 9 2 18 ఇంటూ 29 ఇంటూ 24. ఓకే, ఇప్పుడు 18 ఇంటూ 24 చేద్దాం. సరే, నేనైతే ఇదే చేసేస్తా. 1 2 2, 1 9 9. ఓకే, 8 2 16, 8 9 72, 2 7 7 + 9 16 + 6 22, 2 3 522, 522 ఇంటూ 24, 522 ఇంటూ 24. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మనం ఇంకో ట్రిక్ గుర్తుంచుకోవాలి. 2 4 8, లాస్ట్ యూనిట్ డిజిట్ 8 వస్తుంది. ఆన్సర్ ఇది ఒక్కటే ఉంది, నేను ఇదే పెట్టేస్తాను. చూసారు కదా, అదో ట్రిక్. ఓకే, ఇప్పుడు ఈ ట్రిక్ చూద్దాం. ఇది ఈజీ క్వశ్చనే, చేసేయచ్చు. 5/2 ప్లస్ 1 ఇప్పుడు 7 ప్లస్ 5/7 మైనస్ 3/2, డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. 5/2 ప్లస్ ఆఫ్ 7/13. ఓకే, 7 + 12 13 వస్తుంది. నో 12 వస్తుంది, 12. డెడ్ ఈజీ క్వశ్చన్ అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి తప్పు చేస్తున్నా. 13 మైనస్ 3/2. ఓకే, 5/2 మైనస్ 3/2 చేస్తే 2/2 వస్తుంది. 2/2 1 అవుతుంది. అప్పుడు ప్లస్ 1, 5 2/2, 1 ప్లస్ 7/13 వస్తుంది. 13 ప్లస్ 7 ఎంత? నో సంథింగ్ ఈస్ రాంగ్. 1 ప్లస్ 7/13, 13 ప్లస్ 7 20/13. అగైన్ ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను ఎక్కడో తప్పు చేసాను ఈ రేషియోలో. చూసారు కదా, రేషియో ఫ్రాక్షన్లో కొంచెం మిస్టేక్ అయినా సరే తప్పు అయిపోతుంది. 7 + 5 అంటే 12 అవుతుంది. ఓకే, 13 వేసాను ఇక్కడ, 12. ఓకే, 12 + 7 అంటే 19/12 ఆన్సర్. 19/12 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ నేను ఎప్పుడైనా సరే సెకండ్ రౌండ్లోనే చేస్తాను. మార్క్ అండ్ రివ్యూ. ఆన్సర్ చూడొద్దు, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా చూడండి, సేమ్. హ్యావ్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డేస్, ఎగ్జామ్ అరేంజ్మెంట్. సో ఇది కూడా మార్క్ అండ్ రివ్యూ. టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇవన్నీ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ లాస్ట్లో చేద్దాం. ఇది చూడండి, ఇది ఈజీ క్వశ్చనే, ఇది చేయొచ్చు మనం, మీకు కానీ గ్రిప్ ఉంటే. సో మీరు సెకండ్ రౌండ్లో చేద్దామంటే చేయండి, బట్ ఇదైతే చేయాల్సిందే. మనం చూద్దాం. If all the symbols are dropped from the series, which of the following will be 7th from the right? All the
సింబల్స్ అన్నాడు, 7th ఫ్రమ్ ద రైట్ అన్నాడు. రైట్, ఇక్కడ నుంచి మొదలెట్టుకుంటూ వద్దాం. మనం సింబల్స్ అని అన్నాడు. సింబల్స్ అంటే పర్సంటేజు, స్టారు, ఎమ్ ఇవన్నీ. మనం ఈ మొత్తం ఫస్ట్ నుంచి రాయడం ఎందుకు, రైట్ నుంచి రాసుకుంటూ పోదాం. ఇఫ్ ఆల్ ద సింబల్స్ 7 D 1 S M A స్టార్ ఉందా లేదు, 7 ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7. 7 ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ సింబల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ 7th ఫ్రమ్ ద రైట్, 7th అండ్ ఆన్సర్ 7. చూసారు కదా, సింపుల్ క్వశ్చన్, మ్యాక్సిమం 20 seconds కంటే ఎక్కువ పట్టదు. ఇది చూడండి, ఇది కూడా మీరు ఫింగర్తో లెక్క పెట్టాలి. జే నుంచి ఆర్ దాకా, జెడ్ నుంచి హెచ్ దాకా. అలాగా నేను ఇక్కడ విజువల్లీ కనిపించదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. JFB ఓన్లీ వన్ క్లస్టర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, ఒకటి తప్పు ఉందంట. RNJ ZVR HDZ PLK XTP. ఓకే, చూద్దాం. I9 J10 R18. ఓకే, 8 యాడ్ చేశాడు. F6 N14 8 యాడ్ చేశాడు. ఓకే, B2 J10 సో 8 యాడ్ చేశాడు. ఓకే, 10కి 8 యాడ్ చేస్తే R18 వచ్చింది, కరెక్టే. ఆ 18కి 8 యాడ్ చేస్తే 26. ఓకే, జెడ్కి 8 యాడ్ చేస్తే ఎంత లెక్క పెట్టండి ఫింగర్స్ తోటి. Z ABCDEFGH PLK కదా, ఇక్కడ హెచ్ రావాలి. సో PLK ఈజ్ ఆర్ రాంగ్. హెచ్ ఉండాలి సార్, PLH ఉండాలి, అదే తప్పైంది. సో PLK చూసారు కదా, అంతే. ఏ మ్యాన్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 19, 8 and 5 km/h. హిస్ యావరేజ్ స్పీడ్. 3 స్పీడ్స్ ఉన్నాయి. ఇది మీరు మార్క్ అండ్ రివ్యూ చేయొచ్చు. బట్ మీకు కానీ ఫార్ములా బాగా గ్రిప్ ఉండి గుర్తుండి చేసినట్టు బాగా అలవాటు ఉంటే ఇక్కడ చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. క్యాలిక్యులేషన్ బాగా వస్తాయి. ఓకే, క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది లేట్ అవుద్ది అని అంటే సెకండ్ రౌండ్లో చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడే చేస్తున్నా, మార్క్ అండ్ రివ్యూ చేయట్లేదు, నాకు వచ్చి కాబట్టి. ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఫర్ 3 స్పీడ్స్, 3 స్పీడ్ UVW ఈజ్ ఈక్వల్ టు 3UVW బై UV ప్లస్ VW ప్లస్ WU. ఓకే, WU ఇదే యావరేజ్ స్పీడ్. ఓకే, ఈ ఫార్ములా నేను గుర్తుంచుకున్నా. సో సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఓకే, 3 × 19 × 8 × 5 బై 19 × 8 ప్లస్ 8 × 5 ప్లస్ 5 × 19. ఓకే, 19. చూద్దాం, ఫస్ట్ డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 19 8 9 72, 8 1 8 + 7 152. ఓకే, 152 అయినా 7 2 150. ఓకే, ప్లస్ 40 ప్లస్ 5 9 45, 45 5 1 5 అంటే 95. ఓకే, 95 + 40 ఎంత, 135. 135 + 152 ఎంత, 7 7 8 287. ఓకే, కింద 287 వచ్చింది. 287 బై 3 × 19 × 8 × 5. ఓకే, 8 తోటి అవ్వదు, 3 తోటి అవుతుందో చూడండి. 10 17 3 తోటి 19 తోటి అవుతాయి, పక్కా అవ్వాల్సిందే. 19 1 19, 19 2 38 అవుతుంది. సో 287ని 19తో డివైడ్ చేసి చూద్దాం. ఓకే, 19 1 19, 18లో నుంచి 9 పోతే 9 7. ఓకే, 97 97 ఎంత, 97 3 97 4. ఓకే, చూడండి ఇక్కడ 97 వచ్చింది. 19 తోటి 97 పోదు. సో మనం ఏం చేయాలి అని అంటే, వెరీ సారీ, నేను మళ్ళీ ఫార్వర్డ్ చేశా. ఏం చేయాలి అని అంటే ఈ సేమ్ రేషియో పద్ధతి వాడదాం. ఇందాక నేను చెప్పిన ట్రిక్కే. నేను ఎరేజర్ అడిగితే హైలైటర్ వచ్చింది, ఎరేజర్. ఓకే, ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. ఓకే, 287 అయితే కరెక్టే ఉంది మన క్యాలిక్యులేషన్ ప్రకారం. కరెక్ట్ అవ్వాలి. ఎగ్జామ్లో అయితే అటువంటి కరెక్ట్ డివైడ్ అవ్వట్లేదు కదా అని కూర్చోవద్దు. 287. సో 3 × 19 × 8 × 5 చేద్దాం. 3 × 19 × 8 × 5 చేస్తే 40 అవుద్ది. 120 × 19 ఎంత, 120 అవుతుంది. 3 4 120. 120 × 19 చేద్దాం ఫస్ట్. ఓకే, నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నా కింద.
120 into 19/287. ఓకే, 12 into 19 చేద్దాం ఫస్ట్. ఎంత? 12 into 19, 12 into 19, 1 9, 1 1 1 2 1 2 2 9 18, 8 1. ఓకే, 8 1, 9 after 10 కదా, 2 1, 228. ఓకే, 2280 divided by 287. 287 ఇక్కడ ఆప్షన్ చూడండి, 13. 287 into 10 చేస్తే ఎంత? 2870 అవుతుంది. సో 13 అవ్వే ఛాన్స్ లేదు. ఓకే, 5 7 కూడా అయ్యే ఛాన్స్ లేదు. 3 అనుకుంటున్నాను నేనైతే. నో 3 కూడా కాదు. 287 అంటే 300 into 3 900 అవుద్ది. ఓకే, 5 అనేది నాకు బాగా దగ్గరగా అనిపిస్తుంది. 5 చూద్దాం. 287 into 5, 287 into 5, 5 7 35, 5 8 43, 5 4 5 2 10, 1435. 1435కి 271 యాడ్ చేస్తే ఎంత అవుద్దా? అవ్వదు. 5 కూడా కాదు. సో 7 అనుకుంటున్నా. ఓకే, చూద్దాం. సో ఇంకా మనం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆప్షన్ వెరిఫికేషన్ తోటే వెళ్ళాలన్నమాట, ఆప్షన్స్ తోటే. సో ఇప్పుడు 7తో చూద్దాం. ఓకే, 287 into 7, 7 7 49, 7 8 56, 60, 7 2 14, 2000 ప్లస్ 271 చేస్తే ఎంత అవుతుంది? 018. ఎస్, ఆన్సర్ ఇస్ దిస్. 7తో ఆన్సర్ ఇస్ 7. చూసారు కదా, 7 271 7, అదే ఆన్సర్ వచ్చింది. ఓకే, the price of a fuel is decreased by 10% to 45% and 10% in 3 successive months, but increased by 65% in the 4th month. What is the percent? ఇక్కడ చూడండి, 21.55, 21.65, 30.57. మీరు క్యాలిక్యులేషన్, మీరు ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ తోటి నేనైతే టైం వేస్ట్ చేస్తాను కాబట్టి ఇది మార్కెట్ రివ్యూ కొడుతున్నా. ఓకే, ఇది మార్కెట్ రివ్యూ. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో చూసుకుంటా. ఇక్కడ చూడండి, ప్యూర్ గీ కాస్టింగ్ 112 kg ఆఫ్టర్ అడల్టేటింగ్ విత్ వెజిటబుల్ ఆయిల్ కాస్టింగ్ 56 kg. A dishonest shopkeeper sells the mixture at 91 per kg, thereby making a profit of 30%. ఓకే, ఇక్కడ అలిగేషన్ వాడుతున్నాం. ALIGATION, అలిగేషన్ మెథడ్. ఓకే, అలిగేషన్ మెథడ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 91 అనేది సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ రేంజ్కి తీసుకురావాలి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్లో ఉంది. సో 91 ఈజ్ ఈక్వల్ టు 13/10 CP. ఓకే, 13 1 13 7 CP ఈజ్ ఈక్వల్ టు 70 అనమాట. మనకి ఇప్పుడు 2 మిక్సర్లు వచ్చేసినాయి. ఒకటి 112 kgలో, ఒకటి 56 kgలో ఆయిల్ అండ్ 70, రెండింటిని మిక్స్ చేస్తే 70 అయింది. సో ఎలిగేషన్లో ఇప్పుడు ఎలిగేషన్ చేద్దాం. 70 నుంచి తీసేస్తే ఎంత? 2, 11 నుంచి 7 పోతే 42, 56 తీసేస్తే 70లో నుంచి 56 పోతే 4, 6 నుంచి 5 14 కదా. 7 2 7 6 2 1 2 3. ఓకే, 3 1:3 రేషియోలో మిక్స్ చేశాడు ఆడు. 1:3తో మిక్సర్. చూసారు కదా, ఆన్సర్ ఇంత సింపుల్గా వచ్చింది ఎలిగేషన్ వాడితే. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి, ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ వై. ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ వై క్యూబ్ -1 అని అంటే, ఇప్పుడు ఏ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ బి అని ఉందనుకోండి. ఏ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ బి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/b. ఓకే, ఇన్వర్స్లీ యాజ్ బి, కే ఇంటూ 1/b, లేదా బి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/a. కే అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనమాట, ఏదో ఒక టర్మ్ రేషియోలో. సో నేను ఇక్కడ అదే వాడుతున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/y³ -1. ఎక్స్ కూడా 1/y ఉంటే ఇది న్యూమరేటర్లోకి రావచ్చు. కే మాత్రం అలాగే ఉండాలి. ఓకే, కాన్స్టెంట్. కే కిందకి పైకి వెళ్ళకూడదు. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 when y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 when y ఈజ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఎక్స్ 6 ఉన్నప్పుడు వై ఏమో 4 ఉంటుందంట దాని వాల్యూ. సో చూద్దాం, ఈ కే వాల్యూ ఎంతో ఫస్ట్ కనుక్కుందాం. కాన్స్టెంట్ వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/63. కే ఇంటూ 1/63. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 63. అబ్బో, ఈ వాల్యూ చాలా తేడా కొట్టేటట్టుంది. చూద్దాం, బట్ మన సేమ్ ఇదే ఫార్ములాని వై ఈజ్ ఈక్వల్ టు 8 ఉన్నప్పుడు ఎంత అని చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 63 కే వాల్యూ బై y³ 8³ అంటే 512 బై 511. ఓకే, 511 కదా. 5 2 6 7, 7తో డివైడ్ అవుతుందా? 5 చూడండి, 9 తోటి అవ్వదు, 3 తోటి అవ్వదు. సో 7 ఒక్కటే ఉంది. 7 9 63,
7 7 జా 49, 7 3 జా 21 అయ్యింది, 73 తోటి అయింది. సో డినామినేటర్లో 73 ఉంది, 9 6 జా 54, 54/73 అయిపోయి వచ్చేసింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. MPQO is related to UXYM. MPQO is related to UXYW. Similar order. DGGF is LOPN. To which of the given options KNOM? KNOM is related. ఎంత? M13 U21 X24 P16 O15 P16 Q17 Y వచ్చేసి 25 W23 O15. 15కి ఎంత యాడ్ చేస్తే 23 అవుతుంది? 8. ఇక్కడ 8 యాడ్ చేశాడు. 17కి ఎంత యాడ్ చేస్తే 25 అవుతుంది? 8 యాడ్ చేశాడు. 16కి 8 యాడ్ చేశాడు. 13కి కూడా 8 యాడ్ చేశాడు. ఓకే, కేకి కూడా 8 యాడ్ చేయాలి. 11 + 11 ఉంది కదా, 8 యాడ్ చేస్తే ఎంత? 19 అవుతుంది. 19 అంటే ఎస్. ఓకే, N14 14కి 8 యాడ్ చేస్తే ఎంత? 22 అవుతుంది. UV V వచ్చేసి 22. SV ఆన్సర్ SVW. ఓకే, ఇది ఓకే. సారీ, మధ్యలో కొంచెం పేజ్ గ్యాప్ ఏదో వచ్చింది, ఎర్రర్. ఓకే, చూద్దాం. ఫైండ్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ నెంబర్స్ 17, 12, 23, 30 యూజింగ్ ద రెస్పెక్టివ్ వెయిట్స్ 29, 87, 15, 26, 18. ఇది వెయిటెడ్ యావరేజ్ క్వశ్చన్. అంటే మనం ఇందాకే చెప్పాం కదా వెయిటెడ్ యావరేజ్. ఇది వెయిట్స్ అనమాట, వాటి యొక్క నెంబర్స్. ఇవి నెంబర్స్ ఇదా అని కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇది కూడా నేను మార్క్ అండ్ రివ్యూ కొడతా. ఓకే, మార్క్ అండ్ రివ్యూ కొట్టి నెక్స్ట్ రౌండ్లో చూద్దాం. అది కొంచెం కన్ఫ్యూజింగే. ఈ క్వశ్చన్ చూడండి. ఇంగ్లీష్ సెట్ ఇన్ వే విచ్ లెటర్ క్లాస్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఓకే, B to C. ఓకే, C X to YZ, A to BC, C3 X24 B2. ఓకే, X24 X to YZ AB, X to YZ AB, XBC చూడండి, XBC, X to YZ AB ఇక్కడ 4 అవుతుంది, B2 -1. ఓకే, SWX చూద్దాం, S to TUVW ఇక్కడ కూడా 4, W2X ఇక్కడ +1 వచ్చింది. ఓకే, N2OPQRS, N2OPQRS ఇక్కడ 5 వచ్చేసింది. NSSకి ఇక్కడ 5 వచ్చేసింది. S0 ఉంది. ఓకే, LPQ చూద్దాం, L2MNOP 4, P2Q1. కానీ బీకి సి కదా. ఓకే, ఇక్కడ కూడా +1 -1 అనుకోండి, +1. NSS ఈజ్ ద రా ఆన్సర్. ఓకే, ఇది చూడండి. హ్యావ్ డిఫరెంట్ హెడ్, సి ఈజ్ షార్టర్ దెన్ ఎగ్జాక్ట్లీ 1%. సేమ్ ఇందాకటి క్వశ్చనే, మనం చేయొచ్చు. ఇది పెద్ద కష్టం కాదు, చేయొచ్చు. ABCDEF 6 పర్సన్స్ ఉన్నారు. 1 2 3 4 5 6. నేనైతే ఇక్కడ ఇది టాప్ అనుకుంటున్నా. ఇది టాప్ హైయెస్ట్, ఇది లోయెస్ట్. ఓకే, ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు చూద్దాం. సి షార్టర్ దెన్ ఎగ్జాక్ట్లీ 1%. 1% కంటేనే షార్ట్ సి, మిగతా అందరికంటే టాల్. ఒక్కడికంటే సి తక్కువ, అంటే సి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఓకే, 1%. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ బట్ టాలర్ దాన్ ఎఫ్. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ బట్ టాలర్ దాన్ ఎఫ్. ఓకే, ఇది పక్కన ఉంచుదాం. ఈ ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్. ఓకే, ఈ ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్, మంచిది. సి ఈజ్ షార్టర్ దాన్ బి. సి ఈజ్ షార్టర్ దాన్ బి. సి ఈజ్ షార్టర్ దాన్ బి. ఓకే, బి ఇక్కడ. ఓకే, మంచిది. హౌ మెనీ పీపుల్ ఆర్ టాలర్ దాన్ డి. ఓకే, ఇంకేముంది? ADFE 4 ఉన్నారు. ADFE. డి ఈజ్ టాలర్ దాన్ హౌ మెనీ పీపుల్. హౌ మెనీ పీపుల్ ఆర్ టాలర్ దాన్ డి. డి కంటే ఎంతమంది టాల్ ఉన్నారు? ముగ్గురు టాల్. ముగ్గురు అయిపోయాయి. ఇక్కడ ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 7th ఫ్రమ్ ద రైట్. సేమ్, ఆల్ నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ అన్నాడు. నెంబర్స్ని డ్రాప్ చేయాలి సార్, సింబల్స్ని కాదు. 7th ఫ్రమ్ ద రైట్ నుంచి రాసుకుంటూ వద్దాం. Y ఉంది, F ఉంది, ఎండ్ ఉంది. నెంబర్స్ రాయకూడదు. 6 ఉంది, V ఉంది, హ్యాష్ ఉంది, @ ఉంది. నెంబర్ రాయకూడదు. W 1 2 3 4 5 6 7 W ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెంబర్ సిరీస్. మనకి లక్ ఉంటే గెలుస్తాం, లేదంటే స్కిప్ కొట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. 12 25 51 90 142
ఇక్కడ చూడండి 12 ఇంటూ 2 ప్లస్ 1 50 ఇంటూ 2 మైనస్ 1 అయిపోద్ది. ఇక్కడ 2 1 కాదు. కామన్ డిఫరెన్స్ చూద్దాం. 13 ఉంది. ఓకే 25 51 నుంచి 25 ఇస్తే 6 4 నుంచి 26. ఓకే 26. ఓకే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది చూడండి. 92 నుంచి 51 9 8 నుంచి 5 అయితే 3 39 అంతే సేమ్. ఇక్కడ నుంచి ఇంకో 13 యాడ్ చేయాలి. 13 3 39 13 4 సారీ ఫోన్ ప్రాబ్లం. 13 3 13 4 52. ఇక్కడ 52 ఉంది. ఓకే 13 5 65. ఓకే 65 యాడ్ చేయాలి 142కి. 142 ప్లస్ 65 7 ఎక్కడుంది ఆన్సర్లో? యూనిట్ డిజిట్ 207 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్ X and Y is 3%. A man earns a profit of 14% and selling X and loses 11% by selling. What is his gain or loss percentage in entire transaction? ఓకే ఎక్స్ వై ఉంది, వాటి యొక్క కాస్ట్ 3:7 ఉంది. ఓకే దీనికేమో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది? దీనికేమో 14% ప్రాఫిట్ వచ్చింది ఎక్స్కి, 11కేమో -11% లాస్ వచ్చింది. సో దీన్ని నేను 300 చేస్తున్నా, దీన్ని 700 చేస్తున్నా. 14% ఆఫ్ 300 ఎంత? 14 3 42. ఇక్కడ 42 ప్లస్ 42 వచ్చింది టోటల్ 300కి. 11కి 77 -77 లాస్ వచ్చింది. సో ఇప్పుడు 42 - 77 చేస్తే 42 చేస్తే 5 7 నుంచి 4 పోతే 3 35. 300 + 700 చేస్తే 1000. ఓకే 35/1000 మొత్తం -35 లాస్. సో 3.5% లాస్ అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్? 7 25 61 115 1187. 7 25 61 115 187. మల్టిప్లికేషన్ జరుగుతుందా? 115కి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఇంటూ 1.5 చేసిన అంత చేసిన. సో నేనైతే కామన్ డిఫరెన్సే చూస్తున్నా. 25 చేస్తే 18. ఓకే 18 + 7 చేస్తే 25. 61 నుంచి 25 చేస్తే 11లో 6 5లో 2 36. ఓకే 36. 18 యాడ్ అవుతుందా? 18 115 అండ్ 61 4 11 54. యా 54. ఇక్కడ 18 ఇక్కడ 18. సో ఇక్కడ కూడా 18. 18 3 54 18 4 18 4 8 32 72. ఇక్కడ 72 వచ్చేస్తుంది. 182కి 15కి 72 చేస్తే ఓకే 72 + 18 0 1 7 of 8 9 90. 187 యాడ్ చేద్దాం. 7 7 1 277. ఆన్సర్ వచ్చేసి 277. ఓకే ఇదిగోండి లెంతీ క్వశ్చన్. దీన్ని మార్కెట్ రివ్యూనే చేయాలి. మీరు ఎంతైనా చేసుకోండి, లెంతీ క్వశ్చన్ మార్కెట్ రివ్యూ చేయాలి. ఓకే ఇక్కడ చూడండి ఈజీ క్వశ్చన్. హెచ్క్యూకే KNN సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ లెటర్ క్లస్టర్. KNN NKQ QHS TEW WBZ. ఓకే H2IJK ఇక్కడ 3 వస్తుంది. K2LMN 3 N2OPQ 3 Q2RST 3 T2UVW 3. ఓకే Q నుంచి స్టార్ట్ చేద్దాం. N2OPQ -3 K2LMN -3. ఓకే H2IJK -3 E2FGH -3 అండ్ B2CDE -3. ఓకే ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు K నుంచి చూద్దాం. K2LMN +3 N2OPQ +3 Q2RS +2నే వచ్చింది. ఓకే సో ఆన్సర్ ఇక్కడ ఉంది. QHS ఈజ్ అవర్ ఆన్సర్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఇది చూడండి. ఇది సింపుల్. ఇది సిలాజిజం. అదే సిలాజిజం కాదు, అదే నాన్ వెర్బల్ రీజనింగ్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ స్టోన్స్. మినిమం ఓవర్లాప్ ఫామ్లో ఉండాలి. లైక్ ఎక్కువ ఊహించని దానికి ఎక్కువ ఓవర్లాప్ చేయకూడదు. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ స్టోన్స్. ఓకే క్యాలిక్యులేటర్స్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ స్టోన్స్. ఓకే ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ పెన్స్. ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ పెన్స్. ఓకే నో క్యాలిక్యులేటర్ ఇస్ ఆక్టోబస్. క్యాలిక్యులేటర్కి ఆక్టోబస్కి గొడవ. ఆక్టోబస్. ఓకే OCTO ఆక్టో అని పెట్టా. ఓకే నా ఇక్కడ చూద్దాం.
నో ఆక్టోపస్ ఈజ్ ఎ స్టోన్. నో ఆక్టోపస్ ఈజ్ ఎ స్టోన్. స్టోన్కి ఆక్టోపస్ కన్నా డైరెక్ట్ రిలేషన్ ఉందా? నో అని. సో ఫస్ట్ వన్ కాదు. సమ్ పెన్స్ ఆర్ ఆక్టోపసెస్. సమ్ పెన్స్ ఆర్ ఆక్టోపస్. ఇదిగో ఇక్కడ ఓవర్లాప్లో ఏమైనా అవుతుంది అసలు? ఏమైనా పెన్స్ ఇక్కడ ఆక్టోపస్లో ఉన్నట్టు? నైదర్ వన్ ఆర్ టూ. నైదర్ ఆఫ్ ది కన్క్లూజన్ ఫాలోస్. ఓకే. ఓకే, ఇప్పుడు చూద్దాము. 4/3 ప్లస్, ఇది సింపుల్ క్వశ్చనే. 4/3 ప్లస్ 7/9 మైనస్ 4/3. ఈ బ్రాకెట్ ఇది ఫస్ట్ 7/9 ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే. ద నెంబర్ 9773408 is divisible by. ఇప్పుడు చూడండి, 24 is equal to 8 into 3. 8 డివిజిబిలిటీ అవుతుందా? 8 అంటే లాస్ట్ 3 నెంబర్స్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి. 8 4 32 20 అవ్వదు. సో 23 21 అవ్వదు. 35 5తోనే డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ 0 or 5 ఉండాలి. 5తోనే అవుతుంది. 7 తోటి డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 9773408. ఇది సపరేట్ చేద్దాం. 340 7 3 637 డివైడెడ్ బై 7. 35 is equal to 7 into 5 కాబట్టి 7 9 జా 63, 7 1 జా 7. బట్స్ అయిపోయింది మనకు ఆన్సర్. 35తో ఈ నెంబర్ 35తో డివైడ్ అవుతుంది. ఓకే, అదే ఆన్సర్. ఈ క్వశ్చన్స్ కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఎందుకు అనంటే కొన్నిసార్లు ఈజీగా వస్తే, కొన్నిసార్లు టఫ్ వస్తుంది. మన తలనొప్పి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. Reports indicate that fish population river Y have been declined sharply due to excessive fishing and industrial pollution. ఒక రివర్లో, వై అనే రివర్లో చేపల పాపులేషన్ తగ్గిపోతా ఉంది. ఎందుకు అనంటే ఎక్కువ మంది చేపల్ని పడుతున్నారు, వలేసి ఎక్స్ట్రా ఫిషింగ్ చేస్తున్నారు, ఇంకా ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా అందులో డంప్ చేస్తున్నారు. ఏం యాక్షన్ తీసుకోవాలి? ఫిషింగ్ ఇన్ రివర్ వై షుడ్ బి రెగ్యులేటెడ్ ఫర్ అట్లీస్ట్ 6 months. కరెక్టే. ఇండస్ట్రీస్ షుడ్ బి ఆర్డర్డ్ టు ట్రీట్ వేస్ట్ బిఫోర్ డిశ్చార్జింగ్ ఇంటూ రివర్ వై. ఓకే, ఇంటూ రివర్ వైలో ఈ 2 యాక్షన్స్ ఫాలోయింగే. ఓకే, 2 సార్లు పేస్ట్ అయింది. ఓకే, both 1 and 2 follow. Answer, both 1 and 2 follow. Correct. The average of 5 consecutive integers is 12. What is the largest of these 3? Average of 5 consecutive integers అంటే 1 2 3 4 5. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ వచ్చేసి 3 ఉంటుంది. కన్సిక్యూటివ్ 1 1 1 1. ఓకే, యావరేజ్ వచ్చేసి మధ్యలో నెంబర్ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నది అన్నాడు. 1 2 3 4 5. సో ఇక్కడ 12 ఉంది. 12 సారీ నేను 13 సార్ 12. ఇక్కడ 13, ఇక్కడ 14. లార్జెస్ట్ నెంబర్ ఏది అని అడిగాడు. 14. ఇన్ సర్టెన్ కోడ్ బుక్స్ ఆర్ నాలెడ్జ్. సేమ్ అదే క్వశ్చన్. BOOKRKNOWLEDG అయన్న అవసరం లేదు. తర్వాత నాలెడ్జ్ ఈజ్ పవర్. KNOW నాలెడ్జ్ ఈజ్ POWER పవర్. ఓకే, తర్వాత పవర్ బ్రింగ్ సక్సెస్. POWER BRING SUCCES సక్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఈజ్. ఈజ్ యొక్క కోడ్ కనుక్కోవాలి మనం. ఈజ్ యొక్క కోడ్ కనుక్కోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఈ రెండింటిలో కామన్ ఏముంది? పవర్ కామన్ ఉంది కింద రెండింటిలో. సో చూద్దాం. ZK XP VR MK GT. VR పవర్ అంటే VR వచ్చేసింది. పవర్ వచ్చేసి VR. ఓకే, ఇక్కడ పై రెండింటిలో నాలెడ్జ్ అనేది ఉంది చూడండి. నాలెడ్జ్ కామన్. ఒకసారి MK XP JZ XP కామన్. ఇది పై రెండింటి దాంట్లో XP. నో అంటే XP. ఇప్పుడు చూడండి కింద దీని యొక్క వాల్యూ వచ్చేసి XP తీసేయి, VR తీసేస్తే ZK. ఆన్సర్ వచ్చేసి ZK. ఓకే, చూసారు కదా. From a taxi stand, 2 cabs started 57 km at an interval of 12 minutes. Both cabs are traveling in the same direction. Man coming in the opposite direction towards the taxi stand meets the cab at an interval of 10 minutes. Find the speed of the man. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, హార్డ్, టైం కన్సూమింగ్. మార్క్ అండ్ రివ్యూ. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీకు ఇది చేయడం కష్టం. నేనైతే మార్క్ అండ్ రివ్యూ నేనైతే స్కిప్పే కొట్టా ఎగ్జామ్లో. మార్క్ టెస్ట్లో అయితే దీన్ని స్కిప్పే కొట్టా. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాము. చూద్దాం. ఏ సాలిడ్ మెటల్ సిలిండర్ ఆఫ్ హైట్ 20 centimeters and diameter 14 centimeters is melted and recast into 2 solid cones having volume in the ratio 3:4.
కీపింగ్ ద హైట్ 35 సెంటీమీటర్స్. హైట్ సేమ్ ఉన్నాయి రెండు. ఓకే, ఒక సిలిండర్ ఉంది, డయామీటర్ 14 అంటే రేడియస్ వచ్చేసి 7, ఆర్ వచ్చేసి 7, హైట్ వచ్చేసి 20. ఓకే, మెల్టెడ్ అండ్ డీకాషన్ టు సాలిడ్ కోన్స్. రెండు చిన్న కోన్స్ కింద కన్వర్ట్ చేశారంట, కరిగిచ్చి దాన్ని. ఓకే, వాటి యొక్క వాల్యూమ్స్ వచ్చేసి 3 and 4 ఉంది. వాల్యూమ్స్ వచ్చేసి 3 and 4 ఉంది. హైట్ మాత్రం సేమ్ ఉంది, హైట్ వచ్చేసి 35, రెండింటికి 35 సెంటీమీటర్స్. వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బేసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, ఏరియా ఆఫ్ ద బేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత ఉంటుంది అన్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, మనకు టైం వేస్ట్ చేయడానికి ఇచ్చాడు. సో దీన్ని కూడా మార్క్ అండ్ రివ్యూ లాస్ట్కి చేస్తా. ఫస్ట్ ఇంకా ఈజీగా చేసే క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి సెకండ్ రౌండ్లో, సో దాన్ని చేయాలి. ఓకే, ఇంతటితోటి క్వశ్చన్ అయిపోవచ్చింది. సో మనం ఇప్పుడు ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాం, ఏ క్వశ్చన్ వదిలేసాము అని చూద్దాం. లెట్స్ గో. మనం ఫస్ట్ నుంచి ఎక్కడెక్కడ మార్క్ అండ్ రివ్యూ పెట్టామో చూద్దాము. ఓకే, నేనైతే కీప్ అని పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నుంచి చూసుకుంటుద్దాం మనం మార్క్ అండ్ రివ్యూ ఎక్కడ చేస్తామని. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, మార్క్ అండ్ రివ్యూ పెట్టాను. ఓకే, ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఓకే, చూద్దాం. అమాంగ్ 5 స్టూడెంట్స్ FAKED ఈచ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ హైట్, విచ్ స్టూడెంట్ ఈస్ ద షార్టెస్ట్? అన్నిటికంటే షార్టెస్ట్ ఎవరు? ఓకే, చూడండి ఈ క్వశ్చన్. ఏ ఈజ్ షార్టర్ దాన్ ఈ, ఏ ఈజ్ షార్టర్ దాన్ ఈ. ఓకే, కే ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్, కే ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్, ఎఫ్ కంటే కే షార్టర్. ఓకే, కే ఈజ్ టాలర్ దాన్ ఏ, కే ఈజ్ టాలర్ దాన్ ఏ. ఓకే, విచ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ ద షార్టెస్ట్? ఇదిగో ఇక్కడ చూడండి, 5 people ఉన్నారు. FAKED 5 people, 1 2 3 4 5. ఓకే, FKE అనేవాడు ఇక్కడ రావచ్చు, ఏ అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు తెలుసు. సో డేటా స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్ ఆర్ నాట్ సఫిషియంట్. డేటా స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. ఓకే, ఓకే చూసారు కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏది మార్క్ పెట్టామా. డిస్కార్డ్ అనే కొట్టొచ్చు ఈసారి. ఓకే, మార్క్ అండ్ రివ్యూ ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ 1.5 hours పైన అయినట్టుంది టైమింగ్, మరి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎంత టైం పట్టింది. సో ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, డేస్ అండ్ అరేంజ్మెంట్ టైం కన్జ్యూమింగ్ ఇది అని రాశాను ఇక్కడ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. దీన్ని కూడా ఫుల్ ఫామ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అది మార్క్ అండ్ రివ్యూని మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి అలా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది చెరిపేయలేము. ఈచ్ ఆఫ్ PQRS TV హ్యాస్ ఎగ్జామ్స్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ఎ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే. మండేతో స్టార్ట్ అవుతుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, అందులో డేస్ ఏది ఉంది, మండే టు సండే ఆఫ్ ద సేమ్ వీక్. క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. క్యూ థర్స్డే రోజు ఉంటాడు. ఓకే, క్యూ థర్స్డే రోజు ఉంటాడు, హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ దర్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ పీ, నైదర్ ఆఫ్ హూమ్ ఎగ్జామ్ హ్యాస్ ఆన్ సండే. యూ అండ్ యూకి పీకి మధ్యలో 4 members ఉన్నారు, 1 2 3 4. ఆర్ పీ 1 2 3 4, యూ 4 after 5 6. సో సండే వీళ్ళు ఎప్పుడు కూడా సండేలో రారు. సండే 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 వీళ్ళు సండేలో సార్ మార్క్ వేసుకున్నాం. ఓకే, ఆర్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. ఎస్ కంటే ఆర్కే ముందు ఉంటుంది. ఓకే, ఆర్ ఎస్ ఇమీడియట్లీ. సో ఇలా పెట్టుకున్నా, ఎస్ తర్వాతే అదే ఆర్ తర్వాతే ఎస్ వచ్చేటట్టు. ఓకే, వీ డస్ నాట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. వీకి ఫ్రైడే రోజు రాదు, వీకి ఫ్రైడే రోజు రాదు, కొట్టిపడేయడం. వీ డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. యూ డస్ నాట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎస్. ఎస్ తర్వాత అయితే యూ అనేది ఉండకూడదు, ఎస్ తర్వాత యూ ఉండకూడదు. యూ షుడ్ బి హియర్ ఎనీవేర్.
ఎనీవేర్. ఎస్ తర్వాత అయితే యూ ఉండకూడదు. ఓకే, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ పీ. పీ తర్వాత ఎంతమంది ఉన్నారు? ఓకే, చూద్దాం. ఇప్పుడు యూ తర్వాత అయితే ఎస్ తర్వాత యూ ఉండాలి. సో యూ అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు. యూ ఫస్ట్ వేసుకుందాం మనం. ఇక్కడ మండే రోజు యూ వేసుకుంటే 4 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4. పీ ఇక్కడికి వచ్చింది. ఓకే, పీ ఇక్కడికి వచ్చేసింది. తర్వాత ఏముంది అంతే కదా, ఆర్ఎస్ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఎక్కడ లేదు, ఆర్ఎస్ ఇక్కడే వచ్చేస్తారు. ఆర్ఎస్ ఇమీడియట్లీ. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎస్ తర్వాత యూ, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో పీ కంటే తర్వాత ఎంతమంది ఉన్నారు ఎగ్జామ్కి? ఒక్కలే ఉన్నారు. ఆన్సర్ ఈజ్ 1. ఓకే, చూసారు కదా, ఇది అయిపోయింది. డిస్కార్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ సిరీస్ క్వశ్చన్ మార్క్ అని. ఓకే, ఈ క్వశ్చన్ నేను చేయలేదు, చూద్దాం. ఇది మార్క్ అండ్ రివ్యూ మల్టిప్లికేషన్ వచ్చింది ఇక్కడ కాబట్టి నేను మార్క్ అండ్ రివ్యూ కొట్టా. 2 12 60 240 క్వశ్చన్ మార్క్ 144 40. 2 into 2 plus 4. 2 into 2 plus 4. Now 2 into 6 into 6 చేసా, into 5 into 4 into 3 అంతే. 720 is the answer. వచ్చేసింది కదా 720. చూసారు కదా. ఓకే, డిస్కార్డ్. ఓకే, 720 ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మార్క్ అండ్ రివ్యూ ఎక్కడ వదిలాము? ఓకే, ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ వదిలేను చూడండి. ఫ్రమ్ కరెంట్ స్లైడ్. రమేష్ ఇన్వెస్టెడ్ 25,000 ఈచ్ ఇన్ 2 డిఫరెంట్ స్కీమ్స్. 2 స్కీమ్స్లో 25,000 ఇచ్చాడు. ఒకటేమో 8% పెర్ యానమ్, ఇంకోటి ఏమో 6% పెర్ యానమ్ కాంపౌండ్ యాన్యువల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? రెండింటికి ఇది వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏంది? 2 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు నేను ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 ఆ ఫార్ములా వాడితే ఇక్కడ 2 years అన్నాడు కాబట్టి 2 yearsకి 3 years వస్తే కంపల్సరీ ఇంకా రేషియో మల్టిప్లై చేయాలి. అంటే 10% అంటే 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఓకే, లెట్ us see. ఫస్ట్ ఒక దాని మీద ఏమో 8% అని అన్నాడు, ఇంకొక దాని మీద 6%. 8 2 16 ప్లస్ 64/100%. ఇంకోటి ఏమో 6 2 12 ప్లస్ 36/100%. వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు ఎంత పర్సంటేజ్ అని. 16 - 12 పోతే 4 ఉంటుంది. 64 - 36 64 - 36/100 ఎంత అవుతుంది? ప్లస్ వస్తుంది, 64 పెద్దది కాబట్టి. 8 5లో నుంచి 3 పోతే 28/100. ఓకే, 4.28%. 4.28% ఆఫ్ 25,000. ఓకే, 4.28 ఇంటూ 25 చెయ్యి. 2 4 8 2 2 4 2 8 16. 5 తోటి 5 4 20 5 2 10. ఇది 16 అయినా 2 8 16. 5 2 10 5 8 40. నా 0 4 10 1 3 7 2 107. 1070 is the answer. 1070. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ ఇంకే క్వశ్చన్కి మార్క్ అండ్ రివ్యూ పెట్టాం మనం. ఈ క్వశ్చన్కి మార్క్ అండ్ రివ్యూ పెట్టాం. ఇది డైరెక్షన్ది. ఓకే, లెటస్. ఓకే, నాకు తెలిసి ఓకే పనిచేస్తున్నాయి. ఓకే, Namesh starts from point A and drives 4 kilometers towards west. 4 kilometers towards west. ఓకే, 4 kilometers. ఇది ఏ అనుకోండి. ఇక్కడికి 4 kilometers towards west. He then takes a left turn. లెఫ్ట్ అంటే డౌన్. ఎందుకంటే మనం ఈ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ పాయింట్ వేసుకోండి. మీకు అంత డౌట్ ఉంటే నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. ఇప్పుడు ఈ లెఫ్ట్ టర్న్కి లెఫ్ట్ సైడ్ అండ్ టేక్స్ డ్రైవ్ 5 kilometers. ఓకే, 5 kilometers. కొంచెం పెంచుదాం 4 కంటే. హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఇప్పుడు యాంగిల్ ఇలా ఉంది కాబట్టి లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది.
He then takes a left turn and drives 6 kilometers. అంటే ఇక్కడ 4, ఇక్కడ 2. ఓకే, అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ బి. స్టాప్స్ ఎట్ పాయింట్ బి. Remit starts from point P, which is 16 kilometers to the east of A. 16 kilometers to the east of A అన్నాడు. అబ్బో 16 అని వేసుకోండి పెద్దది. ఇక్కడ P ఉంది. ఓకే, 16 కిలోమీటర్స్ ఇది. 16 kilometers to the east of A and drives 3 kilometers towards east. 3 kilometers అని అంటే ఇక్కడ 3కి వచ్చి ఆగాడు అని అంటే ఇక్కడ 30 ఉంటుంది ఇంకా గ్యాప్. ఓకే, 3 kilometers towards east. He then takes a right turn. రైట్ టర్న్ అని అంటే పైకి, ఈ యాంగిల్లో ఉంటే పైకి వెళ్తుంది. రైట్, then takes a right turn and drives 5 kilometers. ఓకే, 5 kilometers. He takes a left turn and drives 3 kilometers. Left turn and takes 3 kilometers. Okay, 3 kilometers. And stops at point Q. Stops at point Q. Okay, what is the shortest distance between Q and point B? Q కి point B కి distance ఎంత? ఓకే, అబ్బో ఇది చూడండి, ఇది 5, ఇది 5. ఓకే, ఇక్కడ నుంచి 2 కదా, ఇది మొత్తం 13. ఇది మొత్తం 13 యా, ఇది మొత్తం 13 ప్లస్ 3 అంటే ఇక్కడికి వచ్చేసరికి 10 ఉంటుంది. ఇది 10 అనమాట. ఇది 10 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంటే 8 ఉంటుంది డిస్టెన్స్. 8. బి నుంచి క్యూ దాకా ఎంత అని కనుక్కోమన్నాడు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. డయాగ్రామ్ గీయడంలో దెబ్బడిపోయింది. ఓకే, సో మనం కొంచెం ఎలర్ట్గా ఉండాలి. చూద్దాం. 2 కదా, 2 kilometers. ఓకే, బి అనేది 2 kilometersలోనే ఉంది. ఒక గ్యాప్ కింద ఉండాలి. నేను డయాగ్రామ్ తప్పేశాను. ఇది మొత్తం 13 అంటే ఇది 16 అన్నాడు కదా, ఇది ఇక్కడ వరకు 13 ఉంటుంది. ఇక్కడ 3 వచ్చేసరికి వెరీ వెరీ సారీ. ఓకే గైస్, ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటి అంటే, ఇక్కడ నేను 3 kilometers ఇక్కడికి ఏ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతాడని రాసాను. అది తప్పది. యాక్చువల్లీ ఏ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవ్వకూడదు, మొత్తం రాంగ్. అది ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, నేను ఈ డైరెక్షన్లో తీసుకున్నా. సో నా ఎర్రర్ వల్ల మొత్తం ఎగ్జామ్లో ఒక మార్క్ పోయింది మొత్తం. లేదంటే ఇది చేయడం ఈజీయే, పెద్ద కష్టమైంది కాదు. మీరు ఒకసారి ట్రై చేయండి. మొత్తం అంతా మెస్సీగా అయింది స్క్రీన్ అంతా, కాబట్టి నేను ఇది స్కిప్ మొత్తం డిలీట్ చేస్తున్నా. డిస్కార్డ్ కొట్టినా సరే ఇలాగే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంత టైం లేదు. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. మ్యాక్సిమం నేను తక్కువ వీడియో లెంత్ ఉంచుతామని చూస్తున్నా, అందుకని చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి మార్క్ అండ్ రివ్యూలో చూద్దాం. ఓకే, ఇది చూడండి, ఇది ఈజీ క్వశ్చనే, ఇది మనం చెయ్యొచ్చు. ఓకే, ఇఫ్ ADOP ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఓకే, ADOP ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. UWF ఇంకా ఆబ్వియస్లీ నార్త్. UWYEF all are facing north. Okay, thus U sits third to the left of 5. U sits third to the left of 5. U sits third to the left. Okay, U sits third to the left of 5. Y ki 1 2 3 third to the left of 5 correct. Okay, U sits third to the left of 5. The one facing P is an immediate neighbor of 5. The one facing P అంటే ఇక్కడ కూడా P ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. P is an immediate neighbor of 5. UWFI. ఓకే, P ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ 4 members ఉన్నారని ఇక్కడ వచ్చేసింది కాబట్టి P ఇక్కడే ఉంది. ఓకే, P ఇక్కడ ఆపోజిట్లో ఉంది. A sits at some place to the right of P. Pకి ఇది లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ అవుతుంది. సో ఏ అనేవాడు ఈ పొజిషన్లో ఎక్కడ ఉంటాడు అంటే ఐదర్ ఏ ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ కూడా రావచ్చు. ఏ ఓకే,
అండ్ ఈస్ నాట్ ఫేసింగ్ డబ్ల్యూ. ఏ ఈజ్ నాట్ ఫేసింగ్ డబ్ల్యూ అన్నాడు అంటే డబ్ల్యూ ఇక్కడ వస్తుంది, పీ దగ్గర వస్తుంది డబ్ల్యూ. ఓకే ఓకే మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది డయాగ్రామ్. ఇప్పుడు క్లియర్గా గీద్దాం. యూ గీద్దాం 0 డబ్ల్యూ వై అండ్ పీ ఈస్ ఫేసింగ్ డబ్ల్యూ. ఓకే పీ ఈస్ ఫేసింగ్ డబ్ల్యూ అండ్ ఇక్కడ ఒక పర్సన్ రావాలి, ఇక్కడ ఒక పర్సన్ రావాలి. ఏ ఈజ్ నాట్ ఫేసింగ్ డబ్ల్యూ అని అన్నాడు. సో ఏ ఈజ్ నాట్ ఫేసింగ్ డబ్ల్యూ అని అన్నాడు. ఏ సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ పీ, పీ కంటే రైట్ సైడ్ అండ్ డబ్ల్యూని ఫేస్ చేయట్లేదు అని అన్నాడు. సో ఇక్కడే వస్తుంది ఏ. డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ, డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఓకే థర్డ్ అంటే డి ఓ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, డి ఎక్కడ ఉంటుంది? నో నో నో. సో ఏ ఇక్కడ కూడా రావచ్చు. వెరీ వెరీ సారీ. ఏ ఇక్కడ కూడా రావచ్చు అండ్ డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓనా, డి సిట్స్ థర్డ్ అంటే ఓ ఇక్కడ ఉందనుకోండి, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ. డి అనేది ఇలా వస్తుంది కానీ ఏబిసిడిఈ ఏఓ డిపి కదా. ఓకే సో ఇది రివర్స్ చేద్దాం అన్నట్టు, ఇలా చేస్తే రివర్స్ చేస్తే ఇలా వస్తుంది డిఓఓ ఓ. ఓకే సో ఇక్కడ డి వస్తుంది, ఓఓ అండ్ ఇక్కడ ఓ వచ్చింది. ఓకే మనకి ఇక్కడ కింద ఏం మిగిలింది? ఎఫ్ మిగిలింది కదా, ఎఫ్ ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే సో ఇప్పుడు చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఎఫ్, ఎఫ్ని ఎవరు ఫేస్ చేస్తారు? ఏ. ఆన్సర్ వచ్చేసి ఏనా? చూద్దాం. యా ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే కరెక్ట్ అయింది కదా. డిస్కార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే మనం ఇక్కడ చూసాం టేబుల్, సో సిట్టింగ్ ఎట్ కార్నర్ టేబుల్. ఈ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ABCDFG and H are sitting around a square table facing the center. Square table facing the center. Total 8 members uన్నారు. H తోటి 8 అవుద్ది. Some of them are sitting at the corners while some are sitting exactly center, at the exact center of the set. F sits second to the right of G. Okay first దీన్ని 8 parts కింద డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే 8 parts కింద డివైడ్ చేసాము. బట్ నేను సర్కిల్ కింద వేస్తాను ఫస్ట్. ఎవడు కార్నర్లో కూర్చున్నాడా లేదా అనేది తర్వాత. ఓకే ఎఫ్ సిట్స్ ఎట్ ద కార్నర్ అని ఇక్కడ ఇచ్చేసాడు కదా. ఓకే సో ఎఫ్ సిట్స్ ఎట్ ద కార్నర్, ఈ కార్నర్లో ఫేస్ చేద్దాం మనం ఎఫ్ని. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద జీ ఇక్కడ ఉందనుకోండి, దాని యొక్క రైట్ ఆఫ్ ఎఫ్ అంటే జీ ఇక్కడికి వస్తుంది. ఓకే ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, ఇది అయిపోయింది. ఎఫ్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్స్, ఇది అయిపోయింది. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్య 3 people ఉన్నారు. GERE EG ఇలా పెట్టుకోవచ్చు. ఓకే జీ అండ్ ఈ. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకే లెఫ్ట్ ఆఫ్ జీ, జీ యొక్క లెఫ్ట్ సైడ్ అని అన్నాడు. సో ఇక్కడ నుంచి ఈ వస్తుంది కాబట్టి 1 2 3 ఈ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఈ ఇక్కడికి వచ్చేసింది. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ బి. హెచ్ అండ్ బి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఓకే హెచ్ యొక్క లెఫ్ట్కి 3 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ బి. హెచ్ ఎక్కడ రావచ్చు? హెచ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, 3 people రావాలి. ఓకే ఇక్కడ వస్తే 1 2 3. ఓకే హెచ్ ఇక్కడ, ఓకే బి ఇక్కడ రావచ్చు. హెచ్ ఇక్కడ వస్తే 1 2 3. ఓకే బి ఇక్కడ కూడా ఇక్కడ రావచ్చు. హెచ్ పొజిషన్కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాన్ని పక్కన ఉంచుతాం, హోల్డ్లో ఉంచుతాం. కౌంటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. ఓకే C sits second to the right of B. Okay C sits second to the right of B. Okay right of B అని అన్నాడు. ఓకే B. C sits second to the right of B యొక్క రైట్ సైడ్. రైట్ ఆఫ్ D is not an immediate neighbor of E. ఈ రెండు చోట్ల D అయితే రాకూడదు. ఈ రెండు చోట్ల D రాకూడదు. D is not an immediate neighbor of E. ఓకే how many people sit between E and D? ఈకి Dకి మధ్య ఎంతమంది ఉన్నారు? ఓకే BOC అని ఉంది కదా, చూద్దాం. BOCకి ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది. బట్ హెచ్ బీఓసీని కానీ ఇక్కడ పెట్టామనుకోండి, చూద్దాం. BOC. ఓకే ఇది అయిపోయింది. EOOG ఇది అయిపోయింది. BOOHకే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. BOOOH అవ్వదు, బి కదా. OO 3 members ఉన్నారు. బి ఇక్కడ ఉంది అనుకోండి, 1 2 3. ఓకే బి ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది.
నో నో నో, బీనే ఇక్కడ అనుకున్నాం కదా. ఓకే, బిఓసి ఇలాగ అనుకున్నాం అనుకోండి. 3 మెంబర్స్ ఉండాలి బీకి హెచ్కి. ఓకే, బిఓసి ఇక్కడ ఉండొచ్చు, బిఓసి బీకి రైట్ సైడ్, అండ్ బిఓఓ నో 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 3 మెంబర్స్ బి కదా, 1 2 3 హెచ్ ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ డి అనేది ఇక్కడ రావచ్చు. ఓకే, డి అయితే ఇక్కడ రాలేదు, సి వచ్చింది, బి వచ్చింది. ఓకే, మనకు వచ్చేసింది పొజిషన్. ఓకే, లెట్స్ సి వెన్ కాంటాక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ డి, హౌ మెనీ పీపుల్ లెఫ్ట్ ఆఫ్ డి, డికి ఈకి మధ్య ఎంతమంది ఉన్నారు? 1. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఈ అండ్ డి వెన్ కాంటాక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ డి, 1 పర్సన్. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, చూసారు కదా. ఈ క్వశ్చన్ కూడా మార్క్ అండ్ రివ్యూ కొట్టా. బట్ చూడండి, పీకేఆర్ఎస్ టీవీఆర్ఎస్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ ఎ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే ఆఫ్ ద సేమ్ వీక్. ఎస్ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఓకే, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసినట్టున్నాం మనం ఇందాకే, మళ్ళీ నేను ఎగ్జిట్ కొట్టాను కాబట్టి అలాగ వచ్చినట్టుంది. యా ఓకే, 1 పర్సన్ అదే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రిపీట్ చేయకుండా. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అన్నాడు కదా. ఓకే, ఇది మార్క్ అండ్ రివ్యూ కొట్టాను. ఓకే, ఇక్కడ చేద్దాం చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యూయల్ డిక్రీజెస్ బై 10, 45, 50. ఓకే, in 3 section 65 in 4th one. What is the percentage increase or decrease? Okay, decrease అవుతుంది అన్నాడు కదా. 9/10 into 55/100 into 9/10 into లాస్ట్ మంత్లో ఇంక్రీస్ అవుతుంది 165/100. ఓకే, దీన్ని క్యాల్కులేషన్ చేయాలి. 5 3 జా 15, 5 3 జా 15. ఓకే, 5 20 జా 5 4 జా 20, 5 11 జా. ఓకే, 5 11 జా. ఓకే, 81 into 11 into 33 81 into 11 into 33/4. 1 2 3 4 1 2 3 4 40,000. అబ్బో, 81 into 11 చేద్దాము, తర్వాత 33తో చేద్దాం, లేదా 81 into 33 చేసి 11తో చేస్తే ఈజీ అవుతుంది. 33 into 81. ఓకే, 3 8 జా 24, 3 1 జా 3, మళ్ళీ 24, 3 కదా 7 2 6 2 2673. నౌ 2673 ఇంటూ 33 చేద్దాం. ఓకే, ఇంటూ 11 చేద్దాం. ఓకే, 11 చేస్తే ఏం లేదు, జస్ట్ నేను ఈ పద్ధతిలో చేస్తున్నా. 2673. ఓకే, 3 0 1 14 4 1 6 after 7 8 9 29403. 29403/40,000. 40,000 అయినా 30,000 10,000/40,000 అంటే 26 చిల్లర వస్తుంది ఎంతో. ఓకే, మనం 40,000కి ఎంత డిక్రీస్ బై 26 ఒకసారి మైనస్ చేసి చూసి ఇక్కడ 25.16 మల్టిప్లై చేద్దాం. 25.16 into 40, 4 చేస్తారు, 4 6 జా 24, 4 1 జా 4 64, 4 5 జా 4 1 జా 4 6, 4 5 జా 20, 4 2 జా 8 after 9 10 10064. ఇప్పుడు 40,000లో నుంచి 10064 మైనస్ చేస్తే ఎంత? ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 9 నుంచి 6 పోతే 3 వస్తుంది, 9 వస్తుంది, 9 వస్తుంది, 3 నుంచి 1 పోతే 2, 29.936 వస్తుంది, ఇక్కడ 403. సో 25.6 కంటే తక్కువ ఉండాలి. సో 21.55 అనుకుంటున్నా, 26.49. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది, 29.403. ఓకే, 26.49 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కొంచెం ఎస్టిమేషన్ మీద కరెక్ట్ ఉంటుంది. సో నేను అది తప్పు చేశాను ఇక్కడ, మై మిస్టేక్, అక్కడ మార్క్ పోయింది. ఓకే, ఇక్కడ మార్కెట్ రివ్యూ చేస్తా కదా. ఈ వెయిటెడ్ యావరేజ్ అనే క్వశ్చన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో దీని అయితే ప్రస్తుతానికి స్కిప్ కొట్టండి, నేను సపరేట్ వీడియో చేస్తాను వెయిటెడ్ యావరేజ్కి ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అని. ఇప్పటికీ వీడియో చాలా లెంత్ 2 hours పైన అయినట్టుంది. మ్యాక్సిమం నేను కంట్రోల్ చేయాలి, వెరీ వెరీ సారీ. నెక్స్ట్ ఇంకేమైనా మార్కెట్ రివ్యూ ఇక్కడ ఏంటి? సమ్మర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ అండ్ డ్రైవ్ 7 km towards east. ఓకే, ఇది మళ్ళీ డ్రైవింగ్ టెస్టే, చేసి చూద్దాం. Summer starts from point A and drives 7 kilometers towards east. Summer starts from point A and drives 7 kilometers towards east. 7 kilometers towards east. He then takes a right turn and drives 9 kilometers. Right turn and drives
9 kilometers. He takes a final right turn and drives 3 kilometers. Final right turn and drives 13 kilometers అన్నాడు. సో ఇది 7, ఇంకా 13 రావాలంటే ఎంత? 6. ఓకే, 6 kilometers. And stops at point B. Okay, stops at point B. Wahid starts from point which is 40 kilometers east of point A. 14 kilometers అంటే ఇక్కడ ఇంకో 7 kilometers పాయింట్ పి దగ్గర నుంచి వహీద్ అనేవాడు స్టార్ట్ అయ్యాడు. 14 kilometers పాయింట్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 3 kilometers టువర్డ్స్ వెస్ట్. 3 kilometers టువర్డ్స్ వెస్ట్ అన్నాడు, అంటే ఇక్కడ 3కి వచ్చాడు, ఇక్కడ 4 మిగులుద్ది. ఓకే, 3 kilometers టువర్డ్స్ point west of 2 kilometers towards west. He then takes left turn and drives 9 kilometers. He then takes a left turn and drives 9 kilometers. Same ఇక్కడికి వచ్చాడు, 9 kilometers. ఓకే, he takes a final right turn. రైట్ టర్న్ అని అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8 kilometers. 8 kilometers అని అన్నాడు. ఇక్కడ 4 ఉంది. ఓకే, ఇక్కడ 4 చేశాడు, తర్వాత ఇక్కడ నుంచి ఇంకో 4 చేస్తే ఇక్కడ 7 అన్నాడు కదా, మొత్తం ఇక్కడ 3 మిగులుద్ది అనమాట. ఇక్కడ 4 చేశాడు, ఇక్కడ 4, 4, 3, 7. ఓకే, 7 బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ ఆగాడు. స్టాప్స్ ఎట్ పాయింట్ క్యూ. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ క్యూ అండ్ బి? పాయింట్ క్యూకి బీకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? 6 + 3 9. ఆన్సర్ వచ్చేసి 9. చూసారు, కరెక్టే, 9 kilometers పక్క. ఇందాక బ్రెయిన్ పని చేయలేదు, అందుకని దొబ్బింది. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ రివ్యూ ఇంకెక్కడైనా పెట్టానా? ఓకే, ఫ్రమ్ taxi stand 2 cabs start at 0.57 kilometers per hour at interval of 12 minutes. Both cabs traveling in the same direction. A man coming in the opposite direction towards the taxi stand meets the cab in 10 minutes. ఓకే, ఇది కొంచెం కష్టమైన క్వశ్చనే. నా దగ్గర ప్రస్తుతానికి ఇది లేదు. నేను ఒక యూట్యూబ్ షార్ట్ కానీ సపరేట్ స్పీడ్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో చేస్తా. ఒక 20 to 25 క్వశ్చన్స్ పక్కా తీసుకొస్తే ఇదే మోడల్ క్వశ్చన్స్. నేను వెరీ సారీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చేయలేకపోతున్నా, కొంచెం బాగా నీరసంగా ఉంది, గొంతు కూడా పోతుంది. ఓకే, సిలిండర్. సో ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నా. మొత్తం ఒక 5 క్వశ్చన్స్, నేను 5 క్వశ్చన్స్ అనుకుంటా, 5 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు. వెరీ సారీ దానికి అలా జరిగినందుకు. వెరీ సారీ. ప్లీజ్ దయచేసి కోప్పడకండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ ఇంకా తీసుకొస్తా పేపర్ ఎలా సాల్వ్ చేయాలని. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.